నమస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 1 ఇష్యూ. ఎగ్జామ్ పెట్టిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు వివాదాలు. గత గవర్నమెంట్ హయాంలో పేపర్ 2 సార్లు లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సరే, దాని తర్వాత జరిగిన ఎగ్జామ్ నిర్వహణ ముందు ఆ తర్వాత ఫస్ట్ జీవో 29 మీద పెద్ద దుమారం రేగింది. సుప్రీంకోర్టు దాకా అంశం వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టు కూడా ఇంత ఆలస్యంగా మా దగ్గరికి వస్తే మేము ఏం చేయాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎగ్జామ్ జరిగిపోయింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, అమ్ముకున్నారని ఇట్లా రకరకాలుగా ఆరోపణలతో ఈ అంశం మరింతగా ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ అంతా ఇబ్బందుల్లో పడ్డట్టుగానే కనబడుతున్నది. సో ఇప్పుడు చాలామంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు దీని మీద మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, కానీ నియామక పత్రాలు మాత్రం అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఇవ్వకండి అని చెప్పేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ గ్రూప్ 1 ఇష్యూలో అసలు ఇంటర్వ్యూ అనేది తీసేసిరు. ఫస్ట్ గతంలో ఇంటర్వ్యూ ఉండే, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ దేనికి తీసేసారు అన్న దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. ఇట్లా ఈ అంశం మీద ఒక 360 degrees అనాలిసిస్ చేద్దాం. ఈ అంశం పైన గత 1-2 నెలల కాలం నుంచి చాలా విపరీతంగా అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది, తప్పులేంటి, ఎవరి వల్ల ఇది జరిగింది, గవర్నమెంట్ ఇంకా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విఠల్ గారు. సో నా ముందున్నారు, డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో ఈ వీడియో తర్వాత ప్రభుత్వానికి కూడా క్లారిటీ రావాలి. ఏం చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అన్న ఒక ఆలోచన గవర్నమెంట్ ఇప్పటికైనా చేయాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అన్న. నమస్తే రఘు గారు, బాగున్నారా? బాగున్నా. ఎట్లున్నారు మీరు? చాలా రోజుల తర్వాత బాగాలేమన్నా, ఎందుకంటే 14 నెలల నుంచి 14 సెకండ్లు కూడా మా రేవంత్ అన్నని కలవలేకపోయినాం. 14 సెకండ్లు కూడా కలవాలి. 16 నెలల్లో 16 సెకండ్లు కూడా కలవలేకపోయినాం. వేరే సందర్భాల్లో గంటలు కలిసినాం, కానీ నిరుద్యోగుల అంశంలో కలవలేకపోయినందుకు మా రేవంత్ అన్నని మేము తెచ్చుకొని 31 నియోజకవర్గాల్లో నేను, మా అశోక్, మా సతీష్ కమాలు, మా టీము, మా నిరుద్యోగులు తిరిగి కచరా పాలన పోవాలని చెప్పి 10 ఏళ్ళు మనందరం కొట్లాడి తెచ్చుకున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. కానీ వచ్చిన కాంగ్రెస్ ప్రజలు సావగొడుతుందా, నిరుద్యోగులు సావగొడుతుందా అంటే రేవంత్ అన్నకి రిక్వెస్ట్, 16 నెలల్లో 16 సెకండ్ల టైం ఇవ్వకపోవడం వల్ల మాకేం నష్టం కాదు. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, రేవంత్ రెడ్డి బదనాం అవుతాడు, రాహుల్ గాంధీ బదనాం అవుతాడు. సమస్య ఉంది, పరిష్కారం కూడా ఉంది. సమస్య ఏంది అసలు గ్రూప్ 1 విషయంలో? కొంచెం మీరు 360 degrees ఇన్-డెప్త్ అనాలిసిస్ అన్నారు కాబట్టి చరిత్ర తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు. ఓకే, నేను ఫస్ట్ ఎవరు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి నాకున్న అర్హత ఏంది అంటే, నేను బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ జర్నలిజం. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయినా. ప్లస్ పబ్లిక్ పాలసీలో భారతదేశంలోనే ఒక ఇన్స్టిట్యూట్ శేషన్ గారు పెట్టిన స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ప్రపంచంలో 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి హార్వర్డ్ లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ ఉంది, సెకండ్ పూణేలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ ఇన్ గవర్నెన్స్ చేసిన. అంటే ఒక పాలసీ తయారు చేసేటప్పుడు పాలసీని ఎట్లా తయారు చేయాలి, స్కీమ్ వర్సెస్ పాలసీ ఎట్లా ఉందని చెప్పి నేషనల్ లెవెల్లో పనిచేసిన అనుభవంతో రేవంత్ రెడ్డి అన్నకి ఈ సమస్యకి పరిష్కారం కోసం ఈ చర్చ. రేవంత్ రెడ్డి అని బదనాం చేయాలనో, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనో కాదు. మనం టీఆర్ఎస్ ని ఎందుకు ఓడించినాం అంటే, టీఆర్ఎస్ నియంతృత్వ పాలన, టీఆర్ఎస్ నిరుద్యోగులని దారుణంగా తొక్కేసిండు, నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి. టీఆర్ఎస్ చేసిన తప్పేందంటే 33 జిల్లాలు చేసి తెలంగాణ వచ్చిందే డీసెంట్రలైజేషన్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఆయన 10 ఏళ్ల పాలనలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఇవ్వకపోగా వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. 33 జిల్లాలంటే అటెండర్ పోస్ట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ప్రతి జిల్లాలో కొత్తగా ఒక 1000 పోస్టులు వస్తాయి. అట్లా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వచ్చు. నోటిఫికేషన్లు ఇవ్వనందుకే కేసీఆర్ ఓడించడం. ఈ గ్రూప్ 1 విషయంకి వచ్చేస్తే ఫస్ట్ అసలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది టీజీపీఎస్సీ ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. ఈ రాజ్యాంగం మీద ఏర్పడ్డ సంస్థ, దానికి ప్రత్యేకంగా ఉన్నాయి. దానిలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏలు పెట్టకూడదు, మాట్లాడకూడదు. ఓకే, ఫస్ట్ అసలు ఇది అన్నిటికీ మాతృక సంస్థ యూపీఎస్సీ. భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత విశ్వసనీయతగా, ఎటువంటి ఆరోపణలు రాకుండా ప్రతి సంవత్సరం జరుపుతుంది. యూపీఎస్సీ ఏ స్టాండర్డ్స్ పాటించిందో అదే స్టాండర్డ్స్ పాటిస్తామని చెప్పిన గంటా చక్రపాణి గారు, కేసీఆర్ గారు ప్రభుత్వము మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తిరిగిరు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు కావాలని వచ్చిన ఉద్యమంలో 1200 మంది చచ్చిపోతే, లక్షల మంది నిరుద్యోగుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రంలో చక్రపాణి గారు అద్భుతంగా తిరిగి వచ్చి మాకు అవార్డు కూడా వచ్చింది, టీఎస్పీ, అప్పుడు టీఎస్పీఎస్సీ. అయితే యూపీఎస్సీ స్టాండర్డ్స్, ఇది యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఏంటంటే ప్రిలిమ్స్,
మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 దశల్లో ఐఏఎస్ ఐపీఎస్ లని సెలెక్ట్ చేస్తారు. మరి సేమ్ స్టాండర్డ్ అంతకన్నా బెటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ పెట్టిన టిఎస్పిఎస్సి గంటా చక్రపాణి గారు, కేసీఆర్ గారు యూపీఎస్సి స్టాండర్డ్ లో ఉన్న ఇంటర్వ్యూ ఎందుకు తీసేసారు? ఇక్కడనే కుట్ర దాగుంది. మనం చెప్తే చాలా విషయాలు అర్థం కావు, కానీ నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు, కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు, కోపం లేదు, బీజేపీ మీద కోపం లేదు. ఈ రాజకీయ నాయకులు దొంగ నా కొడుకులు అని చెప్పి నేను 15 నుంచి తిరుగుతున్నా. అన్ని పార్టీల్లో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పును ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ కాంగ్రెస్ ని తిట్టే బదులు ఇంటర్వ్యూ ఎవరి కోసం తీసేసారు, ఎందుకు తీసేసారు? యూపీఎస్సీ స్టాండర్డ్ అని చెప్పి, అంటే ఇంటర్వ్యూ పెట్టలేము, ఇంటర్వ్యూ ఉంటే అవినీతి జరుగుతుందని చెప్తారు. ఒక తెలంగాణ బంగారు తెలంగాణ కావాల్సిన బంగారు తెలంగాణలో గ్రూప్ 1 అంటే ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. డిఎస్పీ నుంచి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. బయట రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చిన వాడికి తెలంగాణ ఆత్మ తెలియదు, తెలంగాణ భాష తెలియదు. వాళ్ళు పై లెవెల్లో సంతకం పెడతారు ఐఏఎస్ ఐపీఎస్. ఈ గ్రూప్ 1 పోస్ట్ ఎంత కీలకం అంటే, ముదిగొండలో నేను కల్లారా చూసిన ఒక ఆర్డీఓ అక్కడ మొత్తం గొడవ అవుతుంటది. ఫైరింగ్ ఇవ్వాలా వద్దా అనేది ముఖ్యమంత్రి కార్యాలయము కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎవరికి చేస్తారు? ఫీల్డ్ లో ఆర్డీఓ, డిఎస్పీ చెప్తారు. వీళ్ళిద్దరు కూడా రెవెన్యూ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి కీలకమైన 2 కళ్ళలాంటోళ్ళు. వాళ్ళ మీద మానిటరింగ్ ఐఏఎస్ ఐపీఎస్ చేస్తారు గ్రౌండ్ లో డిసిషన్స్ మొత్తం కూడా బంగారు తెలంగాణ అయినా, ప్రజా తెలంగాణ అయినా ఈ గ్రూప్ 1 అధికారులే నిర్ణయిస్తారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తారు. అంతటి కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్ లో ఇంటర్వ్యూ తీసివేయడం అంటే అర్థం ఏంటి? దానికి సహేతుకత ఏంటి? లాజికల్ రీజనింగ్ ఏంటి? యూపీఎస్సీ ఇంటర్వ్యూ తీసేసిందా ఎప్పుడన్నా? లేదు. ఇప్పుడు మా బాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులను మమ్మల్ని కూడా అడిగారు ఇంటర్వ్యూ. ఇవాళ ఓబుల్ రెడ్డి స్కూల్లో మా బాబు వెళ్తున్నప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో మీ బాబుని మార్కులు వచ్చినాయి, మాకు 95% వచ్చినాయి, ఆయన ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్నల్ వ్యూ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? నా యొక్క సబ్జెక్ట్ తో పాటు ఇన్నర్ వ్యూ ఏంటి, ప్లస్ అసలు విటల్ యొక్క కోణం ఏంది. అట్లనే నేనంటే ఒక జర్నలిస్ట్, మీరు ఒక జర్నలిస్ట్ లో ఉద్యమకారులు. యూపీఎస్సీ లాంటి స్థాయిలో, టీఎస్పీఎస్సీ లాంటి స్థాయిలో నాకు ఐఐటీలో మ్యాథ్స్ చదివితే 100కి 100 రావచ్చు. మీరు ఐఐఎంలో మేనేజ్మెంట్ చదివితే 100కి 99 రావచ్చు. మీరు ప్రిలిమ్స్ లో 100కి టాపర్ రావచ్చు. ప్రిలిమ్స్ అనేది మెమొరీ టెస్ట్, మీకు ఎంత మెమొరీ ఉంది టక పెడతారు ఆబ్జెక్టివ్ బేస్ లో. మెయిన్స్ ఎగ్జామ్ అనేది 7 పేపర్లలో అనలిటికల్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, పర్సెప్షన్ మేనేజ్మెంట్ అది చేస్తారు. ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే, రఘు యూపీఎస్సీలో టాప్ మార్క్స్ వచ్చినాయి ఐఐటి బ్యాక్గ్రౌండ్ లో, కానీ అసలు రఘుకి ఒక జిల్లా కలెక్టర్ గా ఒక 20-25 లక్షల మంది, మా ఖమ్మం జిల్లా పాత తీసుకుంటే 25 లక్షల మంది ప్రజలు, ఈ 25 లక్షల మంది ప్రజలని హ్యాండిల్ చేయగల మానసిక సామర్థ్యం ఉందా? ఎమోషనల్ కోషెంట్ ఉందా? డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ కోషెంట్. ఇప్పుడు ఐక్యూలో పాస్ అయ్యారు మీరు ప్రిలిమ్స్ లో, ఈ మెయిన్స్ లో అనలిటికల్, ప్రజెంటేషన్, క్రియేటివ్ స్కిల్స్, అంటే మీ యొక్క ఆలోచన ధోరణి ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రజా సేవకుడికి పనికొస్తుందా లేదా అనేది సేమ్ క్వశ్చన్, సేమ్ సిలబస్, కానీ మీరు ఆ ఎగ్జామ్ ఆన్సర్ రాసే విధానం వల్ల మీరు ప్రజా సేవకి పనికొస్తారా లేదా అనేది అక్కడ టెస్ట్ చేస్తారు. ఇక్కడ కీలకంగా అసలు మీకు మానసికంగా, సైకలాజికల్ గా మెంటల్ హెల్త్ ఎట్లుంది, ఐక్యూ ఎట్లా ఉంది, మీ సైకోమెట్రిక్ టెస్ట్ ఎట్లుంది, సైకలాజికల్ పరిస్థితి ఎట్లుందని ప్రతి ఇంటర్వ్యూ బోర్డులో ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. ఓకే, ఇది ఇప్పుడు మనం కొత్తగా పెట్టింది కాదు. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పోస్ట్ కైనా కూడా, ఈవెన్ మనం ఒక ఆఫీస్ లో ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా ఇంటర్వ్యూ పెడతాం. ఇది ఎందుకు తీసేసారు అంటేనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇచ్చుకోవడానికి తీసారు అని చెప్పి నిరుద్యోగులు చెప్పారు. అప్పుడు మేము నెత్తి నోరు కొట్టుకున్నాం. వీళ్ళు కూడా కంటిన్యూ చేయడం తప్పు. అప్పుడే మేము అందరం మాట్లాడినాం, ఇంటర్వ్యూలు తీసేయడం అంటేనే కుట్ర, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పైకి మాత్రం అట్లా చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు ఎత్తేసింది, ఇంటర్వ్యూలు ఉంటే అవినీతి అవుతుంది అన్నారు. మరి మీరు భారతదేశంలోనే బెస్ట్ టీఎస్పీఎస్సీ అవార్డు వచ్చిన గంటా చక్రపాణి గారు కనీసం ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసే నైతిక అర్హత లేదా? మీరు ఒకవైపు ఏమో మేము యూపీఎస్సీ కన్నా మించిన టెక్నాలజీ వాడుతున్నాము, అడ్వాన్స్ ఆడుతున్నారు, మరి యూపీఎస్సీ ఇంటర్వ్యూలు తీసేయలేదు కదా. ఇక్కడనే కుట్ర దాగుంది. మీ సంస్థ నిజాయితీ గల సంస్థ అనేది నేను ఇక్కడికి వచ్చిన, మీ సంస్థ మీద నమ్మకం ఉంది, రఘు ప్రజల కోసం కొట్లాడుతాడనే నైతిక బలం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ కరెక్ట్ కండక్ట్ చేస్తుంది, మెయిన్స్ కరెక్ట్ కండక్ట్ చేస్తుంది, కానీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేదు అంటే ఇంటర్వ్యూల్లో అమ్ముకునేటోళ్ళు మెయిన్స్ లో కూడా అమ్ముకుంటారు, మెయిన్స్ లో అమ్ముకునేటోళ్ళు ప్రిలిమ్స్ లో కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు చాప నీళ్ళల్లో ఉందండి, ఆ చాప నీళ్లు తాగుతుందా లేదా అనేది ఎవరు చెప్పాలి? ఆ చాపకే ఉండాలి విచక్షణ, ఎంత నీళ్లు తాగాలి, ఎంత నీళ్లు తాగొద్దని.
ఇక చూసుకుంటూ వస్తే స్టోరీలోకి వచ్చేస్తే మనము అసలు విషయానికి వస్తే ఇంటర్వ్యూ పార్ట్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఎందుకు తీసేసిరు అనేది ఓకే, అదొకటి. ఇంటర్వ్యూ పెట్టకపోవడం అనేది సైంటిఫిక్ గా నేను ఎంత మంది నిరుద్యోగుల కోపం వచ్చినా కూడా నేను చెప్తున్నా ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ గా ఓకే, ఇంటర్వ్యూ పెట్టాల్సిందే, సరైన సమర్థమైన క్రైసిస్ మేనేజ్మెంట్ ఉన్న అభ్యర్థులను తీసుకోవాల్సిందే. అది నా ఒపీనియన్, నిరుద్యోగులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. సెకండ్ ఇక అసలు విషయానికి వస్తే మన కేసీఆర్ కథ అక్కడ అయింది. 2011లో నోటిఫికేషన్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నీ అమ్మ ఆంధ్రలో ఉన్నప్పుడు మనకేంద్ర భయ్, మనం తెలంగాణలో మనం ఎగ్జామ్ చేద్దామని మన చిచ్చా రెచ్చగొట్టిండు, మన వాళ్ళంతా రెచ్చిపోయారు, ఎగ్జామ్ సరిగా రాయలే. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది 2016లో 173 పోస్టుల్లో 173 పోస్టులతోటి 2016లో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అప్పుడు ఎగ్జామ్ అయింది. దానిలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అసలు ప్రిలిమ్స్ సెంటర్ లో కూర్చొని సెంటర్ లో తార్నాకలో 23 మంది సెలెక్ట్ అయ్యారు. మనకు తెలిసిన అక్కలకి అన్నలకి తెలిసిన వాళ్ళు అందరూ సెలెక్ట్ అయ్యారని తెలుసు. ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకొక విచిత్రమైన విషయం అంటే అసలు ప్రిలిమ్స్ రాయనోడు సిఎంఓ ఆఫీస్ లో పనిచేసే ఒక రిటైర్డ్ ఆర్డీఓ కొడుకు అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ వచ్చి కూడా ఆర్టీఓ అయిండు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. నాకు ఒక డిఎస్పీలు ఆర్డీఓలో 20 కంప్లైంట్లు ఇచ్చారు. అప్పుడు కూడా మాట్లాడినా, తొక్కేసిర్రు, నన్ను బెదిరించారు. అది అక్కడ కట్టు. వెలమరాజ్యంలో 173 నోటిఫికేషన్, అది ఏమైందో పెరుమాళ్ళ కిరక, అది అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంకోటి కేసీఆర్ గారు చేసిన తప్పు, వరుసగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడము. 33 జిల్లాలు ఏర్పాటు చేసిందే తెలంగాణ డీసెంట్రలైజేషన్. ఇప్పుడు ఇక ప్రిలిమ్స్ 1 అయిపోయింది కదా. జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా అదే 2016 అది అయిపోయింది. 2022లో ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. మన అత్యంత నిజాయితీ పరుడైన పేరున్న జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ అయ్యారు. జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ అయినాక ప్రిలిమ్స్ జరిగింది కదా. ప్రిలిమ్స్ 1లో మన యాక్చువల్గా జనార్దన్ రెడ్డి గారు కూడా పాస్వర్డ్ తెలవకూడదు. అట్లాంటిది జనార్దన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి పాస్వర్డ్ ఇస్తే ఆమె పల్లీలు పుట్నాలు అమ్మినట్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లు దొరికినాయి. పల్లీలు అసలు యాక్చువల్ గా టీజీపీఎస్సీ చైర్మన్ కి మాత్రమే తెలవాలి ఆ పాస్వర్డ్. అలాంటి పాస్వర్డ్ ఎవరో మేడం కి తెలుసట, ఆ మేడం కి ఈయనకి తప్ప ఎవరికి తెలియదట. ఆ మేడం దగ్గర నుంచి అటెండర్ కో అవుట్ సోర్సింగ్ పోయింది, అవుట్ సోర్సింగ్ దగ్గర నుంచి గర్ల్ ఫ్రెండ్ కి పోయింది, గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆదిలాబాద్ లో ఉన్న పాన్ షాప్ స్కామ్ అంతా బయటకు వచ్చింది. జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేసిర్రు. జనార్దన్ రెడ్డి గారు ఏం తప్పు చేసిర్రు అని రిజైన్ చేసిర్రు. సిట్ వేసిర్రు కదా, సిట్ స్టాండ్ అయిందా, స్టాండ్ స్లీప్ అయిందా, ఆ దొంగలు ఎవరు మరి, ఆ దొంగలకు ఏం శిక్ష పడ్డది, జనార్దన్ రెడ్డి గారు ఎందుకు రిజైన్ చేసిర్రు? మరి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలే, జిప్ అయిపోయింది ఆయన నోరు. ఆ తప్పు చేసిన వాళ్ళకి పడలే. రేవంత్ అన్న వీళ్ళందరినీ పట్టుకుంటా అన్నాడు. మరి 16 నెలల్లో 16 మంది నన్ను అరెస్ట్ చేయాలి కదా, గ్రూప్ 1 స్థాయి. అదైపోయింది. ఇంకా నెక్స్ట్ ఇట్లా కాదు, అసలు నీ అమ్మ మామూలోడు కాదు, మహేందర్ రెడ్డిని పట్టుకొచ్చిండు. మహేందర్ రెడ్డి మరి మామూలు పోలీస్ ఆఫీసరా? మహేందర్ రెడ్డి గారిని ఎందుకు పట్టుకొచ్చారు అంటే సిట్టులో దొంగల్ని పట్టుకురావడానికి పట్టుకొచ్చిండు. ఈ పేపర్ లీక్ పుట్టాలు బల్లాలు అమ్ముతున్నారు కదా, అసలు మహేందర్ రెడ్డి గారికి అప్పటికే సర్వీస్ లేదు. మినిమం 3 to 5 years సర్వీస్ ఉండాలి. ఆయనకు 1 year సర్వీస్ లేని మహేందర్ రెడ్డి గారిని పట్టుకురావడం ఒక తప్పు అయితే, ఇదే టిఆర్ఎస్ పాలనలో మహేందర్ రెడ్డిని పింకీ డ్రాయర్లు పంపించిన చరిత్ర. పింక్ డ్రాయర్లు వేసుకోమని చెప్పారు. మహేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అవమానించాలో అన్నిసార్లు అవమానించాడు, జైలుకు పంపించాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న చేసిన తప్పు పని ఏంటంటే మహేందర్ రెడ్డి లాంటి పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చి టీజీపీఎస్సీ లాంటి దానికి పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, లాఠీ ఉంటుంది, తుపాకి ఉంటుంది. నిరుద్యోగులు ఏమన్నా మన జనార్దనో మా స్వాతియో మాకు టీజీపీఎస్ లో అన్యాయం జరిగింది అనగానే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. తార్నాకట్టు కేసీఆర్ గారు ఏమో మమ్మల్ని తార్నాకట్టు విద్యానగర్ బంధించిండు, అటు ఇటు రాకుండా. మహేందర్ రెడ్డి గారు ఏమో అశోక్ నగర్ లో క్రాస్ రోడ్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ పోలీసులు పంపించి అమ్మాయిల్ని కూడా అర్ధరాత్రి ఎత్తుకెళ్ళాడు. ఆయన ఏ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ గా పనిచేయలేదు, పోలీస్ ఆఫీసర్ గా పనిచేయలేదు. మహేందర్ రెడ్డి గారు వచ్చినాక జరిగింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆ పోస్ట్ ఆయన తీసుకోకూడదు, సెకండ్ ఆ 1 year ఉన్న వాళ్ళని తీసుకోకూడదు. మహేందర్ రెడ్డి గారిని ఎందుకు పెట్టిరు అనే కుట్ర దగ్గర నుంచి స్టార్ట్ అయితేనే జనార్దన్ రెడ్డి చేసిన తప్పులు జరగకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ 503తో వచ్చింది. బయోమెట్రిక్ అని చెప్పి 503 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, 2022లో నోటిఫికేషన్ వచ్చింది. పేపర్ లీకేజ్ తో పోయింది. మళ్ళా ఎగ్జామ్ 503 పోస్టులకి ఇంకొక 60 పోస్టులు యాడ్ చేశారు. నా వయసు 47 ఏళ్ళు సార్. 2 సార్లు లీక్ అయింది. ఒకసారి బయోమెట్రిక్ ఫస్ట్ లీక్ అయిపోయింది, సెకండ్ బయోమెట్రిక్ తీసుకోలేదు. కొంతమంది బయోమెట్రిక్ తీసుకోలేదని 100 మంది ఎగ్జామ్ రాస్తే 110 మంది వచ్చిరని, మరి అది కూడా తప్పే కదా. బయోమెట్రిక్ అన్నారు, కోర్టు కొట్టేసింది, అయిపోయింది. అక్కడనే అసలు రహస్యం ఉంది. 503తో వచ్చిన నోటిఫికేషన్ అప్పుడు నా వయసు 47 అనుకోండి, మీ వయసు 35 అనుకోండి, అబ్బాయి వయసు 25 అనుకోండి. కొత్తగా 60 పోస్టులు కలిపారు. ఈ 60 పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి.
మేము 13 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మాకు ఈ కొత్త పిల్లలతో కాంపిటీషన్ పెట్టడం వల్ల కోర్టు కూడా అదే అన్నది, రీ ఎగ్జామ్ అన్నది కానీ రీ నోటిఫికేషన్ అనలేదు. ఎక్కడ కూడా 2 సపరేట్ నోటిఫికేషన్లను క్లబ్ చేయకూడదు రాజ్యాంగం ప్రకారం. అది రేపటికైనా కోర్టు కొట్టేయచ్చు. సరే 563తో నోటిఫికేషన్ ఇచ్చారు, సంతోషము. సరే రేవంత్ అన్న మీద నమ్మకంతో ఎగ్జామ్ రాశారు. మహేందర్ రెడ్డి గారు కూడా స్ట్రిక్ట్ గా చేసి అన్నాం. ఇక్కడ ఏమైందంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో తెలుగు మీడియం పిల్లలు, జనరల్ గా గ్రూప్ 1 ఎక్కువ తెలుగు మీడియం పిల్లలు రాస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలు స్టాండర్డ్ పుస్తకాలు. ఇప్పుడు యూపీఎస్సీ రాసే వాళ్ళకి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ పుస్తకాలు స్టాండర్డ్ పుస్తకాలు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసేటోళ్ళకి మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం. 50 ఏళ్ళ నుంచి నేను కూడా చదివినా, రాసిన. నేను కూడా కోటి ఉమెన్స్ కాలేజ్లో ప్రొఫెసర్ గా పనిచేసిన. చాలా తప్పులు వస్తే గూగుల్, వికీపీడియాలో వచ్చిన వాటిని ప్రామాణికం అని చెప్పారు. గూగుల్లో రఘు గురించి రాయమంటే నా తమ్ముడు, నా అభిమాని అని చెప్పి రఘు గురించి గొప్పగా రాస్తా. విఠల్ని పడనోడు విఠల్ గురించి నెగిటివ్ గా రాస్తారు. వికీపీడియాలో రేవంత్ రెడ్డి గురించి రాయమంటే నెగిటివ్ గా రాస్తారు. వికీపీడియా, గూగుల్ అనేది ఓపెన్ సోర్స్. తెలుగు అకాడమీ అనేది ఆథెంటికేషన్ సర్టిఫికేషన్ ఉన్న, క్వాలిఫైడ్ ఉన్న, వ్యాలిడేషన్ సర్టిఫికేట్. అక్కడనే తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరిగింది. ప్రిలిమ్స్ లో చాలా తప్పులు వచ్చినాయి. ప్రిలిమ్స్ లో అన్యాయం జరిగింది అంటే దాన్ని బుల్డోజ్ చేశారు. అది అయిపోయింది, ప్రిలిమ్స్ కథ అయిపోయింది. రావాల్సిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు అన్నాం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్, మహేందర్ రెడ్డి ఈలోకి పోయాడు. మెయిన్స్ ఎగ్జామ్ దిద్దేటప్పుడు కూడా మహేందర్ రెడ్డి ఉన్నాడు ఫస్ట్ స్పెల్ లో. మెయిన్స్ అనేది 4 లక్షల మందికి బయోమెట్రిక్ తీసుకున్నారు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యారు. 31,000 మంది క్వాలిఫై అయ్యారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అంటే కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళే క్వాలిఫై అవుతారు. 1:50 తీసుకున్నారు. 1:100 తీసుకోమని మా పిల్లలు అడిగారు. లేదు 1:50 తీసుకున్నారు. ఇక అసలు స్టోరీ జియో నెంబర్ 29 ఎప్పుడు వచ్చింది? అది డేట్ తర్వాత ప్రిలిమ్స్ ముందే వచ్చింది. ఈ నోటిఫికేషన్ జియో నెంబర్ 29. కేసీఆర్ నోటిఫికేషన్ జియో నెంబర్ 55. జియో నెంబర్ 55 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాము గేట్ 1, 2, 3లో అనేది అది. జియో నెంబర్ 29 ఏంటంటే చాలా మంది, నేను కూడా స్టడీ చేసినాక ఒక హైకోర్టు జడ్జిలని న్యాయవాదులతో కలిసినాక మీకు సింప్లిఫై చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మీరు తర్వాత ప్రెజెంటేషన్ లో కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇంతమంది బీసీలకు, ఇంతమంది ఎస్సీలకు, ఇంతమంది ఎస్టీలకు కూడా ర్యాంకులు వచ్చినాయి, ఇవి మొత్తం ఓసీలకే వస్తాయని చాలా మంది తప్పుడు ప్రచారం చేశారు. అలాంటిది ఏం లేదు. ఇవి స్టాటిస్టిక్స్ అని వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పిన దానిలో 50% నిజం ఉంది, 50% అబద్ధం. మీరు ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూడా పేపర్ తీసుకోండి, తర్వాత ప్రెజెంటేషన్ చేయండి. మీరు ఒక పేపర్ లో తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పేపర్ తీసుకోండి, నేను చెప్పేది రాసుకోండి, తర్వాత మీరు టేబుల్ మీద చేయండి. ఉదాహరణకి మనం 100 గ్రూప్ 1 ఉద్యోగాలు తీసుకోండి సార్. 100 అన్ని కలిపి 100 ఉద్యోగాలు ఉంటే యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే 100లో ఫస్ట్ 50 ఉద్యోగాలు 50% రిజర్వేషన్. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ సంథింగ్. ఈ 50% రిజర్వేషన్ 50 ఉద్యోగాలు ఇంటూ 50 ఉద్యోగాలు ఇంటూ 50, 1:50లో 50 మంది తీసుకుంటారు. ఈ 2,500 మంది. ఈ 2,500 మంది ఓపెన్ క్యాస్ట్ కాదు, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్. అంటే మెరిట్. ఇది మెరిట్ లో జెండర్ తో సంబంధం లేదు, మన క్యాస్ట్ తో సంబంధం లేదు, ఆధారంగా తీసుకుంటాం. 2,500 పోయినాక మిగతా 50 ఉద్యోగాలకి ఎస్సీలో 1:50, ఎస్సీలో 1:50, బీసీలో 1:50 తీసుకుంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో కూడా తీసుకుంటారు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్, భారత రాజ్యాంగం చెప్తున్న రాజ్యాంగం. ఇది ఏ ఎగ్జామ్ లో అయినా తీసుకోవాలి. గేట్ 1 లో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. అయితే ఇక్కడ గేట్ 1 మీన్స్ ప్రిలిమ్స్. ఇప్పుడు ఉదాహరణకి టీనా దబి అనే అమ్మాయిది మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది అందరికి. టీనా దబి అనే అమ్మాయి మధ్యప్రదేశ్ చెందిన ఎస్సీ కేటగిరీ. ఎక్కడ ఉందో ఎందుకంటే అందరికి కూడా అర్థం కావాలి. పట్టుకొచ్చా నేను అమ్మాయి ఫోటో. ఈ అమ్మాయి పేరు టీనా దబి. ఈమె ఆల్ ఇండియా టాపర్ ఐఏఎస్ లో 2015 బ్యాచ్ సబ్జెక్టివ్ కరెక్షన్. ఈ అమ్మాయికి ప్రిలిమ్స్ లో, ఈ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం, 68.25 మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్ లో. ఆ ఇయర్ ఎస్సీలో కట్ ఆఫ్ 68.50. ఓకే, మీరు ఈ అమ్మాయికి సపరేట్ గా నేను డేటా ఇస్తా, రాసుకోండి. ఒకవేళ ఆ అమ్మాయికి ప్రిలిమ్స్ లో గేట్ 1 లో రిజర్వేషన్ రాజ్యాంగం వర్తించకుండా ఉంటే, ఈ అమ్మాయి ఫైనల్లో సెలెక్ట్ అయినాక రిజర్వేషన్ ఇస్తా అంటే అసలు ఈ అమ్మాయి ప్రిలిమ్స్ కే క్వాలిఫై కాదు. అమ్మాయి 0.25 వల్ల వచ్చింది. తర్వాత ఈ అమ్మాయి గేట్ 1 లో రిజర్వేషన్ ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల గేట్ 2 లోకి మెయిన్స్ లోకి ఎంటర్ అయ్యి అమ్మాయికి ఉన్న కెపాసిటీ తోటి మెయిన్స్ లో మంచి మార్కులు సాధించింది. ఇంటర్వ్యూలో కూడా మంచిగా పెర్ఫార్మ్ చేసింది. ఆల్ ఇండియా టాపర్ వచ్చింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ గా పనిచేస్తుంది. ఇట్లా నేను 100 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిలాక్సేషన్. రిజర్వేషన్ అంటే రిలాక్సేషన్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం తిరుపతి పోతాం.
అందరు తిరుపతి పోవాలంటే ముందు తిరుమల పోవాలంటే బస్సు ఎక్కాలి, కొండ ఎక్కాలి. ఒకడు బస్సు అందరు కొండ ఎక్కాలంటే ఒకడు జీప్ లో పోతాడు, ఒకడు కారులో పోతాడు, ఒకడు బస్సులో పోతాడు, అట్లా పోతాడు. తిరుమలకి తీసుకెళ్లే అవకాశం అందరికి కావాలంటే ఎవరెవరు బలహీనంగా ఉంటే వాళ్ళని తిరుమలకి తీసుకెళ్ళాలి. చదువు రానులకు చెప్పాలంటే గేట్ 1 లోనే మమ్మల్ని ఆపేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలని గేట్ 2 లోకి ఎలా పోతారు? చాలా మంది తెలియక 2 సార్లు రిజర్వేషన్ ఇయ్యం కదా అంటారు. అసలు ఫస్ట్ సారి రిజర్వేషన్ ఇస్తే కదా నువ్వు నన్ను ప్రిలిమ్స్ లోంచి మెయిన్స్ లోకి పోతే నా 1:50లో నేను కోటాలో ఉండడం వల్ల అయింది. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు జీవో నెంబర్ 55 ఏం చేస్తుందంటే ఈ 50 ఉద్యోగాలు ఓపెన్ మెరిట్ లో తీసుకొని మిగతా 50 ఇప్పుడు మీరు మీ కేటగిరీ ఏంటి? బీసీబీ. నేను బీసీబీ అనుకోండి, నేను కూడా సపోజ్ మీకు 100కి 98 మార్కులు వచ్చినాయి, నాకు 100కి 68 వచ్చినాయి. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి? ఓపెన్ మెరిట్ లో పెట్టాలి. మీ క్యాస్ట్ తో సంబంధం లేదు. నాకు తక్కువ వచ్చినాయి కాబట్టి నన్ను బీసీబీ కేటగిరీలో పెట్టాలి. కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బీసీబీలో పెట్టారు. అప్పుడు మీరు అవకాశం కోల్పోతారు, నేను అవకాశం కోల్పోతా. అట్లా ఏమైందంటే ఓపెన్ మెరిట్ ఓపెన్ మెరిట్ లో ఓన్లీ ఆల్ కమ్యూనిటీస్ ఉంటాయి, వితౌట్ రిజర్వేషన్, వితౌట్ జెండర్, అంతే. సో అందరూ ఉంటారు, అందరూ ఎస్సీ అయినా ఎస్టీ అయినా అందరిని అందులో ఇన్వాల్వ్ చేయాలి. అందరిని అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే 100 ఉద్యోగాలు ఉంటే 100 × 50 5,000 మొత్తం మెరిట్ తీసుకున్నాక 1:50 రేషియో రావాలి కదా. బీసీబీలో బీసీడీలో ఆ రేషియో రాలేదని చెప్పి కింద నుంచి లాగిర్రు. దానివల్ల బీసీబీలో బీసీడీలో కొంత ఎక్కువ మంది వచ్చిర్రు, కింద కులాలు. కానీ అసలు అది రాజ్యాంగానికి విరుద్ధం. వాళ్ళు ఏం చెప్తారంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే కాంగ్రెస్ లో మానవతా రాయ్ కానీ లేకపోతే వీళ్ళు మాట్లాడేటోళ్ళు పాపం వాళ్ళకి పూర్తి అవగాహన లేక మనకే న్యాయం జరిగింది. వాళ్ళు 2 పాయింట్లు చెప్తారు. ఒకటి రిజర్వేషన్ 2 సార్లు ఎట్లా అమలు చేస్తామంటారు, ఒకటి మనకే న్యాయం జరిగింది 55 కన్నా అంటారు. ఇక్కడ ఏమైందంటే అసలు విషయం 100 ఉద్యోగాలకి 100 × 50 5,000 మందిని తీసుకోవడం అనేది తప్పు. 50 ఉద్యోగాలకి 50 × 50 2,500 మందిని మెరిట్ తీసుకొని మిగతా 50 రిజర్వేషన్ తీసుకోవాలి. ఇప్పుడు 563 × 50 వేయండి ఒకసారి. 563 ఉద్యోగాలు క్యాలిక్యులేటర్ లో కొట్టండి మీరు ఒకసారి. ఇక్కడ ఓపెన్ గా తెలిసిపోతుంది మనకి. 563 × 50 మొత్తం ఎంత మంది? 28,180. 28,150 అనేటోళ్ళని మెయిన్స్ కి తీసుకోవాలి. మెయిన్స్ కి తీసుకున్నాక దానిలో 50% తీసేయండి, ఆఫ్ 14,075. ఈ 14,075 కి ఎస్సీ ఎస్టీ బీసీలతో సంబంధం లేదు. ఆ 14,075 అనేటోళ్ళు మెరిట్ కి మెయిన్స్ కి సెలెక్ట్ కావాలి. ఇక్కడ ఏం చేసిర్రు, ఇది చేయడం వల్ల ఒక 2-3 కేటగిరీ అప్పుడు 1:50 బీసీబీలో దొరకలేదు. బీసీడీలో 1:50 దొరక కింద నుంచి ఇంకొంతమంది లాగిర్రు. వాళ్ళు ఏం చెప్తారు, బీసీబీలో బీసీడీలో లాగినాం కదా అంటారు. కానీ ఎస్సీలు ఎస్టీలు బీసీలో ఉన్న 119 కులాలకి ఈడబ్ల్యూఎస్ కి అన్యాయం జరిగింది అంటే అసలు అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకు ఏం ఇంట్రెస్ట్ యూపీఎస్సీని కాపాడకుండా అంటే దీనివల్ల అదనంగా ఓసీలు ఎక్కువ మంది వచ్చారు. ఓపెన్ పూల్ లో 100 × 50 తీసుకోవడం వల్ల ఓసీలు రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చారు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే స్టాటిస్టికల్ ఎనాలిసిస్ నేను చెప్పేది ఏది కూడా సొంత కవిత్వం కాదు. మేము రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాసినాం. మీకు ఒకటి చూపిస్తా. ఇది టీనా తబ్బేది మీరు చూపియండి. అంటే యూపీఎస్సీ ఎందుకు స్టాండర్డ్ పాటించింది, ఇక్కడ ఎందుకు కాలేదని. సో దీని తర్వాత కోర్టు కూడా వెళ్ళినట్టున్నారు కదా. కోర్టు కూడా ఏమన్నది, మీరు చాలా లేట్ గా వచ్చిరన్న దాంట్లో భాగంగా కోర్టులో ఇన్ని కేసులు వేసినాం సార్. 32 కేసులు వేసినాం, ఇంకో 300 కేసులు వేస్తాం. ఇవన్నీ కోర్టులేనా? అవి ఎప్పుడు పాత కేసులు, ఇంకా కొత్త కేసులు ఇంకో ఒక 100 పడతాయి. 2024 అవన్నీ మేము ఎప్పుడు ఒక 1 month బ్యాక్ వేసినాయి ఆల్ కేసులు. అంటే అన్ని బొక్కలతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు కేసులు అంటే లక్షల రూపాయలు కదా లాయర్ల ఫీజులు. మరి లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అవకాశం? పిల్లల దగ్గర డబ్బులు ఉండేయట్లే కదా. రాజకీయ పార్టీలు వేసిన కేసులు కాదు, పిల్లలు వేసిన కేసులు. అంటే బొక్కలు లేకుండా నోటిఫికేషన్ వేయడం మీకు చేత కాదా? ఇప్పుడు చూడండి జీవో నెంబర్ 29 అన్నారు. దీస్ ఆర్ ఆల్ డిస్మిస్డ్. లేట్ గా వచ్చిరంట. సుప్రీంకోర్టు లేట్ గా ఎందుకు వచ్చారు? హైకోర్టులోనేమో లేట్ గా వచ్చిరు అంటారు, సుప్రీంకోర్టుకు పోతే ఇష్యూ పాపం ముందు నుంచి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు సింపుల్ సార్, లేట్ గా ఎందుకు వచ్చిరంటే జియో నెంబర్ 29 అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు గవర్నమెంట్. ప్రజలకి తెలిసింది, నిరుద్యోగులకు తెలిసింది ఆగస్టులో తెలిసింది. పిల్లలకి తెలిసినాక లబో దిబో అని మొత్తుకొని ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాక వాళ్ళు డబ్బులు అన్ని చందాలు వేసుకొని ఆ రాజకీయ నాయకుడు పార్టీ దగ్గరికి ఈ రాజకీయ లక్షలు సార్ ఢిల్లీ సుప్రీంకోర్టులో వెళ్ళడానికి లక్షలు కావాలి. డబ్బులు చేసుకుని వెళ్ళేసరికి సుప్రీంకోర్టు జియో నెంబర్ 29 రైట్ అని చెప్పలే, రాంగ్ అని చెప్పలే, మీరు లేట్గా వచ్చారు అంతే.
లేటుగా రావడం ఎందుకు లేటుగా వచ్చారు? ప్రభుత్వం చేసిన కుట్ర వల్ల లేటుగా వచ్చారు. మీరు ఫిబ్రవరిలోనే జీవో బయట పెడితే అప్పుడే తెలుసుకునేటోళ్ళు కదా. పిల్లలందరూ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనే ఆశలో ఉంటారు, కానీ గవర్నమెంట్ ఏం కుట్రలు చేస్తుంది, ఏం జీవోలు ఇస్తుందని మాకు తెలియదు కదా. కానీ గవర్నమెంట్ ఆనాడే ఆలోచించుంటే ఇంత గవర్నమెంట్ జీవో ఎందుకు పెట్టలేదు సార్? ఇప్పుడు చూడండి సైంటిఫిక్ మీరు ప్రెజెంట్ చేయండి. జియో నెంబర్ 29 అయితే ఎంతమంది వచ్చేవాళ్ళు, 59 అయితే ఎంతమంది? ఫస్ట్ దేమో 55 వాళ్ళు వచ్చేటోళ్ళు, సెకండ్ ది 29 వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇదేంటిది? అది జియో నెంబర్ 55 వల్ల ఎంతమంది వచ్చేవాళ్ళు? జియో నెంబర్ 55 వల్ల 563 into 50 ప్రతి కేటగిరీలో ఎట్లా వచ్చేవాళ్ళు అనేది మీరు డిస్ప్లే చేయండి. అదే మీరు నెక్స్ట్ పేజ్ తీయండి. ఇదేమో 55. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ దిస్ 50 into 209. రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్ 354. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ దిస్ 5 into 354. సో ఈ రకంగా ఇంటర్వ్యూలకు ఇట్లా సెలెక్ట్ అయ్యేది. అది మీరు టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తర్వాత. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. సో ఇన్ని ఉద్యోగాలు వచ్చేవి అనమాట. అది 55 వల్ల. అయితే 55 అనేది తప్పు, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది గవర్నమెంట్ ని తప్పుదోవ పట్టించి జియో నెంబర్ 29 తీసుకొచ్చారు. జియో నెంబర్ 29 వెనకాల ఉంటుంది చూడండి. ఇది జియో నెంబర్ 29. దానివల్ల ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సో జియో నెంబర్ 29 వల్ల ఏమైంది? 563 into 50 టోటల్ అన్ని ఫస్ట్ తీసేసుకున్నారు. ఇప్పుడు 563 into 50 తీసుకో, 150 మొత్తం లాగేసారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో సంబంధం లేకుండా వాళ్ళు ఓసీలు ఎక్కువ వచ్చారు, ఆటోమేటిక్. అప్పుడు మిగతా చూడండి ఒకసారి కేటగిరీ వైజ్ చూడండి, మీరు చదవండి అక్కడ. ఇదేమో 8.8% ఈడబ్ల్యూఎస్ కోట. బీసీఏ, బీసీబీ, బీసీఏ 7.8. ఇక్కడ ఎంత ఉంది? బీసీఏ 12.4 వస్తుంది, ఇక్కడేమో 7.8 వస్తుంది. మీరు అట్లా ప్రతిదీ కంపేర్ చేయండి. బీసీబీ ఇప్పుడు జియో 29 ద్వారా అయితే 24% వచ్చింది. అప్పుడు జియో 55 ద్వారా 10.4. మరి కింద నుంచి లాగారు. బీసీబీలో 1:50 సరిపోలే. ఎక్కడైనా ప్రతి దానిలో 1:50 ఉండాలి. 2-3 కమ్యూనిటీస్ చూడండి ఒకసారి చదవండి, తెలిసిపోతుంది. సో బీసీసీ 2.1% అండర్ జియో 29. అండర్ జియో 55 అయితే 3.6 వచ్చేవాళ్ళు. బీసీడి వాళ్ళు అండర్ జియో 29 ద్వారా అయితే 20.1%. ఇప్పుడు బీసీడి అండర్ 55 6.2. అక్కడ ఇంకా తక్కువ వచ్చారు. ఇక్కడ ఏమైంది? కింద నుంచి లాగారు. అది కూడా తప్పే. ఒకవేళ వీళ్ళకి బీసీ, నేను కూడా బీసీడీ సార్, మున్నూరు కాపు. మనకి లాభం జరిగినంత మాత్రాన రూల్ పాటించాలి కదా. ఇప్పుడు బీసీఈ వాళ్ళకి జియో 29 వల్ల 2.9% వచ్చింది. 55 అయితే 4.5% జాబ్స్ వచ్చేవి. అవును. ఎస్సీలు 15.3 అండర్ జియో 29. అండర్ జియో 55 అయ్యి ఉంటే 26.2 వచ్చేది. ఎస్సీలకు ఎంత నష్టం జరిగింది చూడండి. ఎస్టీలు కూడా 8.8, 15. చాలా చాలా తేడా ఉన్నది. మీరు అది ఏం చేయండి డీటెయిల్ గా స్క్రీన్ మీద. చాలా మందికి పాపం తెలియదు, ఈవెన్ రేవంత్ అన్నకు కూడా తెలియదు. రేవంత్ అన్న చేసిన పొరపాటు ఏంటంటే పాపము ఇక్కడ లాభం వరకు ఏంటంటే కొంత బీసీబీ, బీసీబీ లాభం అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు పోయింది. అది సైంటిఫిక్ గా పోతే మాకు కరెక్ట్ కదా. ఇప్పుడు మళ్ళీ అందులో దట్టు వీళ్ళంతా తెలుగు మీడియం, పేపర్ వాల్యుయేషన్ లో పోయారు. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్ కి పోయారు, కానీ అసలు పరీక్షలో ఎగిరిపోయారు. ఇది చూపించి ఏదేదో మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే అది ఏ జీవో అయినా కుట్టేస్తారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత లేకుండా రాజ్యాంగ ప్రవేశక పీఠికలో అందరికీ సమాన అవకాశాలు దక్కే విధంగా హేతుబద్ధంగా రీజనింగ్ గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ మీరు అంటున్నట్టు ఇంత తెలివి లేకుండా ఎట్లా దీన్ని జీవన్ తీసుకుని మనం ఐఏఎస్ లని అనొద్దు, కానీ ఇగో మీరు తర్వాత కూడా సార్ మేము డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చినాం అందరికి, అసలు ఏమేమి జరిగినాయి అనేది. ఓకే, అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద పెట్టండి. ఓకే, ఎట్లా రీజన్ 1 ఏమైంది, రీజన్ 33 ఏంది, 16 ఏంది, 29 ఏంది. ఇది నేను తయారు చేసింది కాదు సార్, నా సొంత కవితం కాదు. రిటైర్డ్ జడ్జీలతోటి, లాయర్లతోటి గ్రూప్ 1 అభ్యర్థులు గత 6-7 నెలల నుంచి మేము అందరం కూర్చొని తయారు చేస్తే వాళ్ళ తరపున గొంతుగా మీకు ఇస్తున్నా. ఇగో మేము ఇవి తయారు చేయడానికి 6 నెలలు పట్టింది మాకు. ఓకే, ఇవి డాక్యుమెంట్స్. దీని మీద 100 మంది కూర్చొని తయారు చేసారు. 20-30 లక్షలు ఖర్చు పెట్టినాం లాయర్లతోటి. పిల్లలు మెడలో పుస్తలు అమ్మి, చెవుల్లో దిద్దులు అమ్మి, ఢిల్లీలో తినడానికి తిండి లేక ఇది 10 PhD చేయొచ్చు సార్. ఇది ఈ తయారు చేసిన వాళ్ళు 100 లాయర్ల కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పిల్లలంతా ఈ లాయర్ల కన్నా బెటరు, ఇప్పుడు IAS ల కన్నా కూడా బెటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు.
మీరు ఒకసారి డీటెయిల్ గా పిల్లలతో మాట్లాడండి ఈ విషయాల మీద, అవి బాగా చెప్తారు. ఓకే, ఇప్పుడేమో అవి ఒక 2 నెలల క్రితం వచ్చిన కేసులు, 32 కేసులు 2024. ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే బండి సంజయ్ గారు 18వ తారీఖు 19వ తారీఖు రోడ్డు మీదకి వస్తారు. వచ్చి వేల మంది అసలు బండి సంజయ్ అని వచ్చిండి, ఇక మా సమస్య పరిష్కారం అయిపోతుందని ఇక అందరం ధూమ్ ధామ్ హల్చల్ అవుతుంటది. బండి సంజయ్ అన్న అసెంబ్లీకో మన ఎక్కడికి టీఎస్పీ సెక్రటరీకి తీసుకెళ్తాడు, ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారని చెప్పి మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం. పిల్లలంతా వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇలా తాడోపేట తేలిపోతుంది అనుకుని అయ్యి అని ఊగినాం. పాపం బండి సంజయ్ అరెస్ట్ చేశారు, మా కేంద్ర మంత్రిని, మా బీసీడీ మంత్రిని. బర్రెని పట్టుకపోయినట్టు ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా అండి? బండి సంజయ్ అన్న గట్టిగా వచ్చిండు కేంద్ర మంత్రి రోడ్డు మీదకి. పాపం తర్వాత కిషన్ రెడ్డి పట్టించుకోలేదు, మరి ఏమైందో తెలియదు, ఎప్పుడు మాట్లాడలేదు. అందరు బీజేపీ చుప్ చాప్. బీజేపీ నాయకుల దగ్గరికి మా వాళ్ళు 100 సార్లు పోయారు. బీజేపీలో కలవని లీడర్ లేడు, మొక్కని లీడర్ లేరు. ఆయన ఎవరు కామారెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర నుంచి, రాకేష్ రెడ్డి దగ్గర నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి, ఢిల్లీలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అన్యాయం జరిగింది మీకు, తప్పకుండా చేస్తాం. బీజేపీ నాయకులారా, ఇప్పటికైనా మా పిల్లలు కొట్లాడుతున్నారు, మీ సీనియర్ కౌన్సిల్ ని పెట్టి కోర్టులో కేసి మీరు ఏం చేయొద్దు, స్ట్రీట్ ఫైట్ చేయొద్దు. మా బండి సంజయ్ అయినా మస్తు పోరాటం చేసిండు, కేంద్ర మంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యిండు, హ్యాట్స్ ఆఫ్. మా కిషన్ రెడ్డి మాత్రం మాట్లాడాడు, కేంద్ర హోంమంత్రి ఉండి భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం వచ్చి రోడ్డు మీదకి వచ్చిండండి, స్ట్రీట్ ఫైట్ చేసిండు. మరి మా మిగతా నాయకులు ఏమయ్యారు? మా కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. సెంట్రల్ లో మరి వాళ్ళు లాయర్లు పెట్టొచ్చు కదా, సెంట్రల్ లో పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని పెట్టినట్టు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు మామూలు కదా, రవీర భయంకరంగా, కవితక్క గానీ మా కేటీఆర్ గానీ నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మస్తు చేస్తున్నారు కదా. మా వాళ్ళకి మా నిరుద్యోగుల మీద ఎంత ప్రేమ అంటే, వాళ్ళు ఉన్నప్పుడేమో మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టిర్రు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏమన్నా మాట్లాడితే నన్ను అరెస్ట్ చేసిర్రు. కానీ ఇప్పుడు మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో మొత్తం మా దాసోజు శ్రావణ్ అన్న, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఫ్లైట్లు బుక్ చేసి స్టార్ హోటల్ 3 స్టార్ లెవెల్ మా పిల్లలకి SC/ST బీసీలు ఫస్ట్ టైం మా SC/ST బీటీలు చాలా మంది ఫ్లైట్ ఎక్కలే, చాలా మంది స్టార్ హోటల్లో కూడా లేరు ఢిల్లీలో. మంచి అన్ని పెట్టి కపిల్ సిబాల్ ని పెట్టిండండి. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్, టిఆర్ఎస్ కేటీఆర్ అన్న. కపిల్ సిబాల్ అంటే ₹1 కోటి లేని రాడు కోర్టుకి. అట్లాంటిది కపిల్ సిబాల్ గారిని పెట్టి మొత్తం ఆయన, కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కూడా మాట్లాడి, గతంలో కాంగ్రెస్ కదా పెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే కొట్లాడిచ్చారు. కపిల్ సిబాల్ గారు మార్నింగ్ 10:30కే వచ్చిండు కోర్టుకి, సుప్రీం కోర్టుకి. ఆ రోజు ఎంత టెన్షన్ అంటే, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉడుతుందా, అదే మధ్యాహ్నంకి వచ్చింది ఎగ్జామ్, ఇంకో గంట. ఫస్ట్ కేసు 10:30కి ఫస్ట్ కేసు. రాష్ట్రం అంతా 40 లక్షల మంది తల్లిదండ్రులు, అసలు మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతా ఇట్లా టీవీ ఛానల్ అన్ని ఇట్లా ఊగిపోయినాయి. మరి కపిల్ సిబాల్ గారు సుప్రీంకోర్టులోకి ఎన్ని గంటలకు వచ్చారు? ఆ చంద్రచూడ్ గారి బెంచ్ ముందుకు ఎన్ని గంటలకు వచ్చారు? ఫస్ట్ కేసు మాది రావాలి కదా, 32వ కేసు వచ్చింది. చంద్రచూడ్ గారు గౌరవనీయులు, మాకు గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, దేవుళ్లతో ఆయన ఏమన్నారు, మరి ఇప్పుడు వచ్చిర్రు 2 గంటలకు ఎగ్జామ్ ఉంది, ఇంకా గంట కూడా టైం లేదు, ముందు అయితే ఎగ్జామ్ రాయనియండి, పిల్లలు ఎగ్జామ్ రాయనియండి, రిజల్ట్ ఆపండి, నేను తీర్పు వచ్చేదాకా ఆగండి అన్నారు. అబ్బా, కపిల్ సిబాల్ హ్యాట్స్ ఆఫ్. కపిల్ సిబాల్ వచ్చిండు, తర్వాత గోపాల్ సుందరం వచ్చిండు, స్పెషల్ ఫ్లైట్లలో దిగిర్రు, అంతా అయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా పిల్లలు మళ్ళీ ఢిల్లీ పోయిన పిల్లలు, అన్న మాకు తినడానికి డబ్బులు లేవన్నా అన్నారు. అరే ఏం పుట్టిద్దిరా మీకు, తినడానికి డబ్బులు లేవన్నారు, మీరు స్టార్ హోటల్లో ఉన్నారు, మీరు చార్టర్డ్ ఫ్లైట్లలో పోయారు, విమానాలలో పోయారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అన్న మమ్మల్ని ఇక్కడ అన్నారు. ఎవరు పట్టించుకోవడం ఏందిరా అని నేను నాకున్న కాంటాక్ట్స్ ద్వారా ప్రయత్నం చేస్తే, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎవరన్నా గ్రూప్ 1 పిల్లలు దిగుతారు కదా ఢిల్లీలో, మా ప్రత్యూష, మా స్వాతి, మా శృతి అంతా SC/ST పిల్లలు, వాళ్ళ ఫోన్లు బ్లాక్ అయిపోతాయి. ఢిల్లీ దిగినాక ఫోన్ చేస్తారు, అన్న సెంట్రల్ మినిస్టర్ని కల్పిస్తా అన్న, ఏమైంది అన్న అన్నాడు అనుకో, వాడు నాకు ఫోన్ చేయలేడు, ఎందుకంటే వాడు సిమ్కి హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. 4 పిల్లలు ఒకటేసారి ఒకే రోజు ఫోన్లు బ్లాక్ అయినాయి. మరి ఇది ప్రపంచంలో 8వ వింతనో తెలియదు, 10వ వింతో తెలియదు. ఆ పిల్లలు 3 రోజులు దిక్కుతోచక ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్లలో తీసుకుపోయినా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినప్పుడు అడగండి ఒకసారి. మరి ఇప్పుడు నాకు అలవాట్లేదు, అడుగుదామంటే ఒకసారి రాకేష్ రెడ్డిని, మన వాళ్ళు కూడా గప్ చెప్పేనా కాదు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అంటే నాకు అన్నలా అంటాడు, నా క్లోజ్ ఫ్రెండ్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న తీసుకుపోయింది కదా, అప్పుడు మీరు చూసారు కదా, దాసోస్ రావణ్ అన్న తీసుకుపోయింది కదా, కపిల్ సిబాల్ తీసుకుపోయింది కదా, గోపాల్ సిద్ధారం తీసుకొచ్చింది కదా. మరి 6 నెలల క్రితమే సుప్రీంకోర్టులో టాప్ లాయర్ ని పెట్టిన అడ్వకేట్లని అడగలేదా స్టూడెంట్స్ వెళ్ళి? స్టూడెంట్స్ అడగానే అడ్వకేట్ లేడు, కలవని దేవుడు లేడు. వాళ్ళు ఏమంటారు, మేము మాట్లాడుతున్నాం, కవితక్క మాట్లాడుతుంది అని కవితకి ఇంటికి పోయారు, కేటీఆర్ ఇంటికి పోయారు, ఆర్ఎస్ ప్రవీణ్ ఇంటికి పోయారు, వీళ్ళు తిరుగుతున్నారు. కానీ సుప్రీంకోర్టుకు లాయర్ డబ్బులు ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు మీరంటే జర్నలిస్టు, నేనంటే జర్నలిస్టు, అన్యాయం జరిగిందంటే మనం ఫ్రీగా పనిచేస్తాం. కానీ సుప్రీంకోర్టు లాయరు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, నిమిషానికి లక్షల రూపాయలు తీసుకునేటోళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ సుప్రీంకోర్టులో విచిత్రం ఏంటంటే, ఏ కేసు పోయినా ఒక మహానుభావుడు పెద్ద మనిషినోడు మన తెలుగు ఆయన దగ్గరికే పోతుంది. ఏ కేసు పోయినా ఆయన ఏమంటాడు, గ్రూప్ 1 కేసా,
563 ఉద్యోగాలు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కాండి, టెన్షన్ పడకండి. మానవ తప్పిదాలు జరుగుతుంటాయి, మిషన్లే తప్పులు చేస్తున్నాయి. తప్పు కామన్ అండి, హ్యూమన్ ఎర్రర్. అన్ని కేసులు కొట్టేస్తారు. మాది తప్పని చెప్పడు ఆయన. లేటుగా వచ్చారు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్ కి బెస్ట్ ఆఫ్ స్వీట్ బాక్స్ ఒకటే ఇవ్వాలి అంతే వాళ్ళు. అంతే. మేము 20-30 లక్షలు ఖర్చు. సో ఇందులో ఓవరాల్ గా అందరూ పార్టీలు, ప్రభుత్వం, బీజేపీ బండి సంజయ్ గారు కొట్లాడారు నిజాయితీగా, అరెస్ట్ అయ్యిండు. తర్వాత ఏమైందో తెలియదు. కిషన్ రెడ్డి గారు ఆపేసిండా, మోడీ గారు ఆపేసిండా తెలియదు. మా సంజయ్ అన్న మీద మాకు ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. కానీ సంజయ్ అన్న కూడా తర్వాత మాట్లాడలే. ఈటల రాజేందర్ కలిసిర్రు, కలవని ఎమ్మెల్యేలు లేరు. అందరూ ఆఖరికి మొన్న ఆయన ఎవరు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఆయన గెలిచిండు. ఒక ఆయన ఎవరు అంజిరెడ్డిని కూడా మా వాళ్ళు 20 సార్లు కలిసిర్రు. ఆయన కూడా కోర్టుకి సపోర్ట్ చేస్తారన్నాడు. 50,000 లక్ష రూపాయలు ఇచ్చిండు. కానీ మాకు కావాల్సింది డబ్బులు కాదు కదా. మాకు కపిల్ సిబాల్ లాంటి లాయర్ ని పెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ ఏమో నిమిషాలకి. ఇప్పుడు వీళ్ళని కార్నర్ చేయడానికి మంచి అంశం కదా బీఆర్ఎస్ కి, బీజేపీకి. అసలు మంచి అంశం కాదు సార్. తెలంగాణ వచ్చిన అంశమే నిరుద్యోగుల అంశం. బీఆర్ఎస్ ను ఓడించిందే నిరుద్యోగుల అంశం. ఎట్లా వాడుకుంటారు కదా ఆటోమేటిక్. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ అభిషేక్ సింఘ్విని లేకపోతే పెద్ద పెద్ద లాయర్లను పెడుతుంది, నిమిషానికి ₹1,00,000. కాంగ్రెస్ పార్టీ పెట్టే లాయర్లు మీరు మామూలు లాయర్లు అనుకుంటున్నారా? నా దగ్గర అన్ని లాయర్ల వివరాలు ఉన్నాయి. దీనిలో హైకోర్టు జడ్జీల ఇళ్లకు పోయి కలిసిన వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీల ఇళ్ళకి కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ రోజు పేరు, ఏ డేట్ పేరు, ఏ కార్ల పేరు కూడా చెప్తా. మాకు ఏం వివరాలు తెలియట్లేదు. డెమోక్రసీలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడవచ్చు. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా అంటే, తప్పులు జరగడం సహజమని ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారో, తప్పులు సవరించుకునే అవకాశము ఇంకా బండి బోరుకు రాలే. బండిలో తెల్ల పొగ వస్తే బండి నాది ₹1,00,000 పెట్టి బండి కొనుక్కున్నా, తెల్ల పొగ వచ్చినాక 10,000 పెట్టి కూడా ఎవడు కొనడు. బండి రిపేర్ చేయొచ్చు, ఎట్లా రిపేర్ చేయాలో కూడా తెలుసు. మా బుర్రా వెంకటేశం అన్నకి ఎవరైనా ఫోన్ చేసిరు అనుకో, ఫోన్ ఎందుకు చేసిరు మీరు? రాజ్యాంగ సంస్థకి కేసులు పెడతాం మీ మీద. నవీన్ నికోలస్ అపాయింట్మెంట్ అడిగితే ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడినైనా కలవచ్చు, ప్రధానమంత్రి మోడీని కలవచ్చు, కానీ నవీన్ నికోలస్ ని కలవలేదు. ఇంకొకటి ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ జియో నెంబర్ ఉంది కదా, బండి సంజయ్ గారు అరెస్ట్ అవుతారు. నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ లో పాపం రేవంత్ అన్నని ఎవరు మిస్గైడ్ చేసిరో తెలియదు. జియో నెంబర్ 29 గురించి మాట్లాడుతూ 55లో ఉన్న విషయాలు చెప్తాడు, 55 గురించి మాట్లాడుతూ 29 విషయాలు మాట్లాడతాడు. అది ఆ రోజు పాపం అందరు నవ్వుకున్నారు. రేవంత్ అన్న ఇజ్జత్ తీసారు అన్న ఎవరో IAS ఆఫీసర్, వాళ్ళు చెప్తూ కొట్టాలన్న ఎవడో కాంగ్రెస్ నాయకులు, ఆ దొంగ నా కొడుకులు మాత్రం రేవంత్ అన్న నీ ఇజ్జత్ తీసిరన్న. నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ 40 లక్షల మంది నిరుద్యోగుల్లో జోకర్ అయినా అన్న. బండి సంజయ్ అన్న ఏమో బాహుబలి లాగా వచ్చిండు, తర్వాత అడ్రస్ లేడన్న. వీళ్ళిద్దరికి అయిపోయిందా? అప్పుడు మంత్రుల బృందం పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మొత్తం ఇలా తేల్చేస్తాం రాత్రి. కానీ అందరు టెన్షన్. రాత్రి 8 గంటలకి మంత్రుల హై లెవెల్ కమిటీ పొన్నం ప్రభాకర్ ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. రేపు ఎగ్జామ్ ఉంటదా. ఒకవైపు ఏమో కపిల్ సిబాలు ఫ్లైట్లు అది పోతున్నాయి గాల్లో, ఇక్కడేమో మంత్రుల ప్రకటన కోసం వెయిట్ చేస్తే గాంధీ భవన్ నుంచి పిసిసి మహేష్ కుమార్ అన్న వచ్చి మాట్లాడిండు అన్న. మహేష్ కుమార్ అన్నకి ఏమన్నా TSPSCలో రూమ్ ఇచ్చిర్రా, లేకపోతే పోస్ట్ ఇచ్చిర్రా? రాజ్యాంగబద్ధమైన సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు, మంత్రులు కూడా మాట్లాడకూడదు. ఒక PCC ప్రెసిడెంట్ మా మహేష్ కుమార్ అన్న, మా BC నా ఫ్రెండ్ అన్న, నేనంటే ఎంతో ఇష్టం, అన్న అంటే నాకు ఎంతో ఇష్టం. అన్నతో ఎందుకు మాట్లాడిచ్చిర్రు అన్న మీరు? అన్న ఇజ్జత్ తీయడానికి? అంటే మహేష్ కుమార్ గౌడ్ మీద భుజం మీద తుపాకీ పెట్టి కాల్దాం అనుకున్నారా? హౌ డేర్ టు టాక్ అబౌట్ TGPSC యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్? TGPSCకి ఉన్న విశ్వసనీయత పోయింది. బల్మూరు వెంకటో, మానవతారాయో, మహేష్ కుమార్ గౌడో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారా అన్న TGPSC గురించి? మంత్రులు కూడా మాట్లాడకూడదన్నా. మాట్లాడాల్సింది ఎవరన్నా? మహేందర్ రెడ్డి మాట్లాడాడు, జనార్దన్ రెడ్డి మాట్లాడాడు, నవీన్ నికోలస్ కలవడు, బుర్రా వెంకటేశం కలవడు. మేము కలవడానికి పోతే 40 మంది 50 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళు ఏమన్నా కసబులా అన్న? 100 మంది పోలీసుల మధ్య ఉంటారు, వాళ్ళని కలవాలని పోతే. ఇది జివో గురించి. ఇప్పుడు జరుగుతున్నది మొత్తం వ్యవహారం నడుస్తున్నది రీవాల్యుయేషన్ చేయాలి అని. నిజంగానే అవకతవకలు జరిగినాయా? ఏమైనా ఆధారాలు? అన్న మా 10 నెలల స్టోరీని నువ్వు స్మార్ట్ కట్ చేస్తున్నావు అన్న. ఇంకా అక్కడ దాకా రాలే. ఇంకా కూడా అసలు విచిత్రం చూపి బాబుది ఒకసారి. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ కైనా హాల్ టికెట్ ఉంటది. హాల్ టికెట్ అంటే ఏంటంటే రఘు పేరు తెలియద్దు, విఠల్ కులం తెలియద్దు, విఠల్ రెడ్డియా రఘు మాదిగా తెలియద్దని మనకు ఒక నెంబర్ ఇస్తారు చిన్నప్పటి నుంచి, 50 ఏళ్ల నుంచి. హాల్ టికెట్ ద్వారా నెంబర్ చెప్పాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ కూడా తెలుసుకుంటారు కాబట్టి బార్ కోడ్ వచ్చింది, QR కోడ్ వచ్చింది, ఇంకా ఎన్నో రకాల టెక్నాలజీలు వచ్చినాయి. నా వయసు 50. నా చిన్నప్పుడు మా బాబాయ్ కొడుకు రాసినప్పుడే నవోదయ ఎంట్రన్స్ కే బార్ కోడ్ ఉంటుండే. లేకపోతే హాల్ టికెట్ అనే కోడ్ ని డీకోడ్ చేయొచ్చు. హాల్ టికెట్ లో మీ వివరాలు ఉండొచ్చు.
కానీ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ అన్న ఇది. ఎగ్జామ్ ఆన్సర్ షీట్ యూపీఎస్సీ ఇది కూడా నేను మీకు ఇస్తా. ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది, ఒరిజినల్ కాదు, ఇది బయట పెట్టింది. ఒరిజినల్ దానిలో క్యాస్ట్ కూడా ఉంది. పేపర్ నెంబర్ అండ్ సబ్జెక్ట్. ఓకే, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఆన్సర్ బుక్లెట్ అన్న ఇది. ఫస్ట్ పేపర్ నెంబర్ అండ్ సబ్జెక్ట్. సెకండ్ వచ్చి నోటిఫికేషన్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్. నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ తెలుస్తుంది, కోడ్. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, విఠల్ రెడ్డియా, బాణావత్ అరవిందా, మరియా బేగమా, పేరుని బట్టి క్యాస్ట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది, జెండర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, నేను ఎప్పుడు పుట్టినా, నా వయసు 30 ఏళ్ళ, నా వయసు 45 ఏళ్ళ. యంగ్స్టర్ అయితే ఎక్కువ రోజులు బానిసగా పనిచేస్తాడు. 49 ఏళ్ళు అనుకో, వాడు మెరిట్ ఉన్నా కూడా పనికి రాడు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. చూజన్ లాంగ్వేజ్, ఇంగ్లీషా, తెలుగా, ఉర్దా. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ రాసిన వాళ్ళ లిస్ట్ ఇచ్చిరన్న, ఉర్దూ రాసిన వాళ్ళ లిస్ట్ ఇచ్చిరన్న. మరి తెలుగు రాసిన వాళ్ళ లిస్ట్ ఎందుకు ఇయ్యారన్న? ఉర్దూలో 10 మంది రాస్తే 9 మంది సెలెక్ట్ అయ్యారు అంటారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు సూపర్ గా సెలెక్ట్ అయ్యారు అసలు. మరి తెలుగు మీడియం పిల్లలు రాసిరు కదా, మరి తెలుగు మీడియం పిల్లలు లిస్ట్ ఎందుకు ఇయ్యారన్న? మీరు అడిగారు కదన్న. ఇప్పుడు దీని మీద మీకు అభ్యంతరం ఏంది? చెప్తున్నా. సెంటర్ కోడ్ నేమ్, ఏ సెంటర్. భారతదేశంలో గానీ ప్రపంచంలో గానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాక, ఎగ్జామ్ ప్యాటర్న్స్ డెవలప్ అయినాక ఇక్కడ జస్ట్ ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ కొడితే డీ కోడ్ అవుతుంది. మీరు క్యూఆర్ కోడ్ పెడితే మొత్తం వచ్చేస్తుంది. ఇది ఆన్సర్ షీట్ అన్న. నువ్వు హాల్ టికెట్ లో మొత్తం పెట్టు. ఇది నా పెళ్లి చూపుల పత్రం కాదు. హాల్ టికెట్ కూడా నా ఎత్తు, పొడుగు, నా వయసు, నా డేట్ ఆఫ్ బర్త్, నా కులము అక్కర్లేదు. ఇక్కడనే మేము ఏమంటున్నాం, యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఎందుకు పాటించలేదు? యూపీఎస్సీ లాగా ఉండాలి కదా. యూపీఎస్సీ ఎప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ అడగదు. ఇప్పుడు ఆ వాల్యుయేషన్ చేసే అతను ఇవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్. 31,000 మంది క్వాలిఫై అయ్యారన్న, 21,000 మంది రాసిర్రన్న. 21,000 మందిలో 563 మందిని తీసుకోవడానికి ఈజీ ఉంటది కదన్న. విఠల్ రెడ్డి ఎతకండి, విఠల్ మాదిగది ఎతకండి, విఠల్ వెన్నెలన అమ్మాయి అయితే ఎతకండి. అసలు నన్ను ఎతికే అవకాశం ఎందుకు ఇవ్వాలి? నాకు ఒక కోడ్ ఇచ్చినావు, నాకు ఒక హాల్ టికెట్ ఇచ్చినావు, నాకు ఒక డీ కోడ్ చేస్తావు, ఇది చింపేస్తా అంటున్నావు. అసలు ఇక్కడ ఈ వివరాలు యూపీఎస్సీ ఎందుకు అడగలేదు, నువ్వు ఎందుకు అడిగినావు? దీని మీద ఎప్పుడు మాట్లాడు. బయటకేమో స్పైస్ మైన్ కాపీలో క్యాస్ట్ లేదు, కానీ నాన్ లోకల్లో క్యాస్ట్ కూడా ఉందన్నా. నాన్ లోకల్ అంటే రిజర్వేషన్ కాదన్నా, అది 5% ఓపెన్ మెరిట్ అన్నా. దానిలో క్యాస్ట్ ఇచ్చిరన్నా, నాన్ లోకల్ వాడికి రిజర్వేషన్ ఎందుకన్నా? ఇంకోటి టీజీపీఎస్సీ సెకండ్ వాల్యుయేషన్, ఫస్ట్ వాల్యుయేషన్. ఇక్కడ 21,000 పేపర్లు దిద్ది మార్కులు, రెండోసారి దిద్దినప్పుడు 21,000 పేపర్లు. ఈ రెండింటి మధ్య తేడా 15% పైన ఉంటే థర్డ్ వాల్యుయేషన్ కూడా చేయాలనేది యూపీఎస్సీలో స్టాండర్డ్ ఉంది. అసలు వీళ్ళు థర్డ్ వాల్యుయేషన్ కి లేనే లేదు. ఈయన దిద్దినప్పుడు నాకు 100 వచ్చినాయి అన్న, ఈయన దిద్దినప్పుడు 150 వచ్చినాయి అనుకో, వేరియేషన్ 15% కన్నా ఎక్కువ ఉంటే థర్డ్ వాల్యుయేషన్ చేయాలి. మరి ఎక్కడుంది అవకాశం దీనిలో? అసలు థర్డ్ వాల్యుయేషన్ చేసిర్రా, చేయలేదా? ఈ ఒక్క దాంతో కొట్టేయచ్చు అన్న కేసు. అభ్యర్థి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడానికే కోడ్ పెట్టాము. కోడ్నే హాల్ టికెట్ అంటాము 50 ఏళ్ల క్రితము, ఇప్పుడు బార్ కోడ్ అంటాము, ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటాము. మీరు ఒరిజినల్ టీసీపీఎస్సీ దానిలో క్యాస్ట్ అడిగిరా లేదా చెప్పండి, దీని మీద అడగండి మీరు. ఓకే, తెలుగు మీడియం పిల్లలు ఎంతమంది వాళ్ళు అడిగారు కదా అక్కడ? అదన్నా తెలుగు ఉర్దూ అడిగారు కదా. తెలుగు మీడియం పిల్లలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చెప్పరు. ఎస్సీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎస్టీలు ఎంత సెలెక్ట్ అయ్యారు. మరి ఉర్దూలో అన్న నేను ఉర్దూ, నువ్వు ఉర్దూ అనుకుందాం. నేను ఉర్దూలో ప్రొఫెసర్, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సాక్షి టీవీలో మా ఆయన కరీం అని హిస్టరీ ప్రొఫెసర్. నేను గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా మాకు ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ మంచి చెప్తారు. ఆయన ఏమని ఇచ్చిండంటే ఇంటర్వ్యూ, ఉర్దూ మీడియం పిల్లలు 9 మంది సెలెక్ట్ అయ్యారు, రాసిందే 10 మందో 20 మందో సబ్జెక్టు కరెక్షన్ అనుకుంటే, నేను కరీంని దిద్దేవాడిని, మీరు రఫీ, మీరు ఉర్దూ రాసినారు. ఉర్దూ పేపర్ ఎవరు దిద్దుతారన్నా? ఉర్దూ వాళ్ళే దిద్దుతారు కదా. అంతే కదా. అవినీతి అంటే డైరెక్ట్ మీకు డబ్బులు ఇవ్వడమో లేకపోతే మీకు పైరవీ చేయడమో కాదు. మతము, కులము, భాష అనేది కూడా ఎక్కడో ఒక్కడ ఆయన చెప్పింది, నా సొంత కవితం కాదు, ఎక్కడో ఒక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటది. మీరు నార్మలైజేషన్ ఎందుకు చేయలేదు? మరి ఎవరితో దిద్దాలి అవి? నార్మలైజేషన్ చేయాలంటే యూపీఎస్సీ ఏం చేస్తుందంటే, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఐఏఎస్ ఐపీఎస్ రాస్తారు, కానీ ఒక భాష రాసిన వాళ్ళు ఎక్కువ మంది, ఒక భాష రాసిన వాళ్ళు తక్కువ మంది రాకుండా అన్ని భాషల్లో నార్మలైజేషన్ ప్రక్రియ చేశారా? ఉర్దూలో అసలు ఎంతమంది రాశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఇంతవరకు చెప్పారన్నా. ఇది 75 ఏళ్ల నుంచి నార్మలైజేషన్ ప్రక్రియ. ఎగ్జామ్ ప్యాటర్న్ కొత్తగా మనం టీజీపీఎస్సీతో స్టార్ట్ కాలే. భారతదేశంలో ఉన్న బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కేరళ తీసుకోండి, యూపీఎస్సీ తీసుకోండి. ఇక్కడనే మాకు డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు తెలుగు మీడియం వాళ్ళ గురించి ఇంతవరకు ఎందుకు మాట్లాడట్లే? ఇంకొక కీలకమైన తప్పన్న, గ్రూప్ 1 ఆఫీసర్స్ కావాల్సిన వాడికి తెలుగు రావాలా వద్దా? రావాలి. తెలుగులో మాట్లాడాలా వద్దా?
ఇప్పుడు నా కొడుకు చిన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిండు అనుకుందాం, ఐఐఎంలో ఎంబీఏ చేసిండు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో వాడు ఏదో చేసిండు, ఏదో సరదాగా గ్రూప్ 1 రాసిండు, వాడికి ఉన్న టాలెంట్ తో వచ్చింది అనుకుందాం. వాడు తెలుగులో లవ్ లెటర్ రాయలేడు, లీవ్ లెటర్ రాయలేడు, మాతో మాట్లాడాలంటేనే పప్పా మమ్మీ అన్నాడు అనుకో. వాడు రేపు పొద్దున గ్రూప్ 1 టాపర్ అయితే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టాలి కదా. యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ తో పాటు ఏదన్నా ఒక రీజనల్ లాంగ్వేజ్ పెట్టాలి. ఆ 2 క్వాలిఫైయింగ్ పేపర్లు పాస్ అయినాకనే మిగతా పేపర్లు తీస్తారు. ఇక్కడ టీజీపీఎస్సీ తెలంగాణ ఉద్యమము తెలుగు పేపర్ ఎందుకు పెట్టలే? తెలుగులో వాడికి రాయాలి కదా. ఎవడన్నా ట్రైబల్ లేకపోతే నాలాగా ఇంగ్లీష్ రానోడు ఎవడో వచ్చి తెలుగులో లెటర్ ఇస్తే నువ్వు చదవాలి కదన్నా. తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకపోవడం ఒకటి, తెలుగు మీడియం అభ్యర్థుల గురించి చెప్పకపోవడం ఒకటి, అది తెలంగాణకి ద్రోహం. పక్కనున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంకా మార్కులు ఎక్కువ ఇస్తున్నాయి. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు కర్ణాటకలో రాసిన వాళ్ళకి, మహారాష్ట్రలో రాసిన వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాయి. ఇది అయిపోయింది అన్న. ఇక చూడండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, జీవో నెంబర్ 29. అదైపోయింది. ద ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ఇర్రెగ్యులారిటీస్. ద లీగాలిటీ ఆఫ్ ద జీవో నెంబర్ 33, ఎస్టీ రిజర్వేషన్ హైక్ వితౌట్ ప్రెసిడెన్షియల్ అసెస్మెంట్. ఇది కూడా కొట్టేస్తారు రేపు. ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికం ఏ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రకారం ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఉన్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు అంటున్నారు. వాళ్ళు 6% ఉంటే 10% ఇచ్చారు అంటున్నారు. దాని మీద కూడా కోర్స్ కట్టేస్తారు. ద వైలేషన్ ఆఫ్ ద రైట్స్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్, జీవో నెంబర్ 96, ఇది పోయింది. 100 మంది ఎగ్జామ్ రాస్తే 110 మంది వచ్చారు. ఇంకొక కీలకమైన ఎగ్జామ్, 4 లక్షల మందికి బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పి ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఈ 3 లక్షల మందికి బయోమెట్రిక్ తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్. మరి ఎగ్జామ్ పేపర్ దిద్దిన 550 మందో 350 మందో వాళ్ళ బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదన్న మీరు? వాళ్ళు ఎంతమంది పేపర్ దిద్దిర్రు, ఎన్ని రోజులు దిద్దిర్రు? మీరు 90 రోజుల్లో దిద్దితే సండేలు ఎన్ని వచ్చినాయి, సాటర్డేలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని హాలిడేస్ జరిగినాయి? రిటైర్డ్ ప్రొఫెసర్స్ దిద్దిరా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ దిద్దిరా? దిద్దిన వాళ్ళ అర్హత ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి? పబ్లిక్ డొమైన్ లో బెటర్ కదా అన్న. పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన అవసరం లేదు, హైకోర్టుకి సీల్ కవర్లు ఇవ్వచ్చు అన్న. ఇప్పుడు 18 సబ్జెక్టులు ఉన్నాయి, 18 సబ్జెక్టులకి 12 మంది ప్రొఫెసర్లే ఉన్నారు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఈ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ లేడు. మరి సైన్స్ అండ్ ఇప్పుడు నేను ఫిజిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, మీరు బాటనీ అనుకోండి, డేటా ఇంటర్ప్రిటేషన్ గగన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు 12 మంది ప్రొఫెసర్లే పెట్టిర్రా, సీనియర్ ప్రొఫెసర్లను పెట్టిర్రా, రిటైర్డ్ ప్రొఫెసర్లను పెట్టిన కూడా రిజైండర్లో ఇచ్చారు. మాకు పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు అంటున్నారు కదా. హైకోర్టుకి సీల్డ్ కవర్లో మేము 350 మందిని పెట్టినాము, ఇన్ని రోజులు దిద్దినాము, వీళ్ళకి ఇంత పేమెంట్ చేసినాము. పేమెంట్ అయితే చేస్తారు కదా. ఇప్పుడు అఫిడవిట్ ఏమన్నారు కదా, అఫిడవిట్ ప్రకటిస్తారేమో. వాళ్ళు ఏమంటారు తెలుసా, రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ, గోప్యత, ఇది భారతదేశ సరిహద్దులకు సంబంధించిన భద్రతా వ్యవహారాలు, ఇది మేము చెప్పము అని తప్పించుకుంటున్నారన్న చాలా మంది. ఇంకోటి ఏంటంటే లేటుగా వచ్చిర్రు కాబట్టి మీకు చెప్పమంటున్నాయన్న కోర్టులు. ఇంకొకటి ఏంటంటే టీఎస్పీఎస్సీకే ఫోన్ చేస్తారా, బొక్కలో వేస్తామంటారు అన్న. మా అశోక్ గౌడ్ మీద పరువు నష్టం దావా వేసారు. మొత్తం 40 లక్షల మంది నిరుద్యోగులు చందాలు వేసుకొని టీజీపీఎస్సీ మీద పరువు నష్టం దావా వేస్తాం. ఇప్పుడు ఒక విఠల్నో, ఒక అశోక్నో, ఒక రఘునో బెదిరిస్తున్నారు కదా. అసలు తెలంగాణ పరువు తీసిరన్న వీళ్ళు. ఒక జనార్దన్ రెడ్డి, ఒక మహేందర్ రెడ్డి, ఒక XYZ ఆఫీసర్లు ఈ గ్రూప్ 1కే పరిమితం కాదు. గ్రూప్ 1లో బొక్కలు ఉన్నాయంటే రేపు గ్రూప్ 2 ఏమనుకుంటాడు, రేపు గ్రూప్ 3 ఏమనుకుంటాడు, గ్రూప్ 4 ఏమనుకుంటాడు? ఏ తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని మేము కొట్లాడితే విశ్వసనీయత లేకుండా అన్న 6 నెలల నుంచి నాకే ఇన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి అన్న. ఇంకా ఇంటి నిండా సంచీలు తెస్తుంటే తెగిపోయినాయి. ఇప్పుడు ఇంకా బయట చాలా మంది ఉన్నారు. నేను ఏమంటున్నా, రాజ్యాంగాన్ని పాటించిరా లేదు? ఇప్పుడు రీవాల్యుయేషన్ అన్నది జరగాల్సిన అవసరం ఉందా? అక్కడ జరిగిన తప్పులేంది అన్న? మేము పారదర్శకంగా చేసినామనేమో గవర్నమెంట్ చెప్తా ఉన్నది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఎట్లా అన్యాయం జరిగింది? మేము చాలా ట్రాన్స్పరెంట్ గా పేపర్లు దిద్దితే వచ్చిన రిజల్ట్స్ ఇవ్వని అంటున్నారు. అవును, ఈ మన కోటి ఉమెన్స్ కాలేజీలో జరిగిన 2 సెంటర్ల విషయం అడిగితే రావద్దని గ్యారంటీ ఏమైనా ఉందా అని అంటున్నారు అన్న. సో ఎక్కడ ఎవిడెన్స్ ఏమున్నది అన్నది అల్టిమేట్ గా వాళ్ళు అడుగుతున్న అన్న. ఇప్పుడు శ్రీనివాస్ అని అబ్బాయి నాకు పంపించాడు, మీరు డిస్కషన్ నడుస్తుంటే కొన్ని పాయింట్స్ పంపించమని. ఇప్పుడు నేను కాదు కదా నా అభ్యర్థిని, విక్టిమ్స్ తరపున. ఒక్కసారి అబ్బాయి ఏం చెప్పిండో మీరు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇది మీకు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా. ఇది నా సొంత కవితం కాదు, మంచైనా చెడైనా అబ్బాయిదే బాధ్యత. టీజీపీఎస్సీ వాళ్ళు మొదటి రోజు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో అందరూ రెగ్యులర్ లెక్చరర్స్ అని చెప్పారు. సాక్షి పేపర్ కి మాత్రమే ఇచ్చిన రిజైండర్ లో రిటైర్ వాళ్ళని కూడా తీసుకున్నామన్నారు. రిటైర్ వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకున్నారా లేదా? రిటైర్ అయిన నర్సయ్య బదులు పుల్లయ్య వచ్చాడా, పుల్లయ్య మనవడు వచ్చాడా? ప్లస్ ఈ సీసీటీవీ ఉందా వీళ్ళు దిద్దిన దగ్గర? 8 నుంచి 9,000 మంది రీకౌంటింగ్ పెట్టుకుంటే 3 రోజుల్లో ఎలా రీకౌంటింగ్ చేశారు? గ్రూప్ 1 సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ లో గానీ, మార్క్స్ మెమో డౌన్లోడ్ లో గానీ ఎక్కడా టైము డేటు రావడం లేదు.
అంటే డేటాబేస్ లో వాళ్ళు ఈ కాలం డిజేబుల్ చేశారు. ఎందుకు ఈ కాలం డిజేబుల్ చేశారు, దీనివల్ల డేటాబేస్ ఏది మార్చినా కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు గ్రూప్ 1 TGPS నుంచి ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తారన్న సపోజ్, ఆ డౌన్లోడ్ చేసినప్పుడు టైము ప్లేస్ అనేది మెటా డేటా అంటారు ఆటోమేటిక్ గా. గ్లోబల్ గా PDF కానీ ఏ రూపంలో చేసినా కూడా TGPSC వెబ్సైట్ నుంచి రఘు మార్కులు డౌన్లోడ్ చేసుకుంటాడు, విఠల్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఆ డౌన్లోడ్ చేసినప్పుడు టైం అను డేట్ రావట్లేదు, అక్కడనే దొంగతనం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అసలు TGPSC అనేది టెక్నికల్ ఆడిటింగ్ చేసిందా? ఈ IT యాక్ట్ అన్న, ఇది IT యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ ఏ సాఫ్ట్వేర్ అన్నా కొన్నప్పుడు లేదా సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు ఇంటర్నల్ ఆడిటింగ్ జరగాలి, ఎక్స్టర్నల్ ఆడిటింగ్ జరగాలి. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇవ్వాలి. గతంలో TRS చేసిన పెద్ద స్కామ్ ఏంటంటే గ్లోబెరీనా అని పెట్టి వాళ్ళు ధరణి కానీ అన్ని కూడా ఇంటర్నల్ ఆడిటింగ్ పేరుతో చేశారు, కానీ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఇచ్చిన సర్టిఫికేషన్ లేదు. అది నాకు స్వయంగా TRS KTR టీంలో ఉన్నోళ్ళే చెప్పారు. అన్న మీరు అసలు ఈ TGPSC పేపర్ లీక్ అయింది అంటున్నారు కదా, జనార్దన్ రెడ్డి దగ్గర ఎత్తుకపోయిన, అసలు వాళ్ళ ఆడిటింగ్ చేసిన సర్టిఫికేట్ అడగండి అన్న అంటున్నారు. థర్డ్ పార్టీ ఎవరు చేసిరు? TGPSC ఒక సాఫ్ట్వేర్ తయారు చేసింది, ఎక్స్ అనే కంపెనీ. ఎక్స్ అనే కంపెనీ టెండర్ ద్వారా ఇచ్చింది. ఆ ఎక్స్ కంపెనీ యొక్క విశ్వసనీయత Y కంపెనీ ప్రూవ్ చేయాలి కదా. ఓకే, TGPSC సర్వర్లు ఎంత వరకు హ్యాకింగ్ కాకుండా ఉంటాయి? TGPSC సర్వర్లు డేటాబేస్ ఎవరి దగ్గర ఉంది? దాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తుందా, TCS మెయింటైన్ చేస్తుందా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా అన్న? దీనిలో TGPSC టెక్నాలజీ మీద నాకు ఒక 100 మంది టెక్నికల్ సైంటిస్టులు ఇచ్చిన డేటా ఉందన్న. అది మనం ప్రజెంటేషన్ చేస్తే ఎన్ని లోపాలు ఉన్నాయో బొక్కలన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి నేను రేవంత్ అన్న ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు నాకు పాయింట్ ఒకటే, ఇప్పుడు వాల్యుయేషన్ లో జరిగిన అక్రమాలు ఏంది అంటే, అర్హత లేని వాళ్ళతో దిద్దిచ్చారా, లేకపోతే దిద్దిన క్రమం బాలేదా, ఎట్లా, దేని వల్ల ఇప్పుడు ఈ గొడవ నడుస్తున్నది? సింపుల్ అన్న, నేను గ్రూప్ 1 రాయలే, ఇప్పుడు నువ్వు గ్రూప్ 1. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చి ఉద్యోగాలు వచ్చి తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు రాలే అన్న? నేను నిరుద్యోగులు చెప్పి అన్ని కూడా తప్పందాం అనుకుందాం. TGPSC మహేందర్ రెడ్డి గారి దగ్గరికి రేపు పోదాం, మన ఇద్దరం అపాయింట్మెంట్ తీసుకుందాం. నిరుద్యోగుల తరపున మనం అడుగుదాం. OC నాన్ లోకల్ మొత్తం 2002 మంది వారికి టాప్ 500 లో రావాల్సిన పోస్టులు 79, కానీ వాళ్ళు 197 మంది వచ్చారు. 10,700 పైన ఉన్న BC SC STలు 474 మంది, కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు కేవలం 300 మంది. తెలంగాణ మట్టి వాసన తెలవని నాన్ లోకల్ వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారు? నాన్ లోకల్ అనేది రిజర్వేషన్ కాదు, అది 5% ఓపెన్ మెరిట్. గుంటూరులో ఉన్నవాడు BCయా లేదా చౌదరియా అని అవసరం లేదు. వాడు మార్కులు వస్తే గుంటూరు అయినా శ్రీకాకుళం అయినా 5% కేటగిరీలో ఇవ్వాలి. ఈ నాన్ లోకల్ వాళ్ళకి సపరేట్ గా ఎందుకు మీరు రిజర్వేషన్ ఇచ్చారు? వాళ్ళకి సపరేట్ గా ఎందుకు హాల్ టికెట్ ఇచ్చారు? టాప్ 100 లో 5 నాన్ లోకల్ వాళ్ళు వచ్చారు, RDO DSP కాబోతున్నారు. ఈ 2000 తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు మీరు సపరేట్ గా ఇవ్వట్లేదు? తెలుగు మీడియం వాళ్ళు 7,829 మంది ఉన్నారని TGPSC ప్రెస్ నోట్ లో ప్రకటించింది. వారికి న్యాయంగా రావాల్సిన వాటా 40%, అంటే 563 పోస్టులో 222 మందికి రావాలి. కానీ మాకు అందిన ప్రాథమిక సమాచారం కేవలం 10 మంది వరకు మాత్రమే ఉన్నారు. ఎందుకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొన్ని సెంటర్లలోనే, అది కూడా ఎక్కువ మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు? అంటే వయసు తక్కువ ఉన్న అమ్మాయిలు, అది కూడా అర్బన్ ప్రాంతం నుంచి సెలెక్ట్ కావడం అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళని దూరం చేయడమా, లేకపోతే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వస్తే మీ రాజకీయ నాయకుల పప్పులు ఉడకవనా? 30 సంవత్సరాల పాటు అర్బన్ ఏరియాలో ఉన్న ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని పెట్టుకోవడం వల్ల మీరు ఇది గ్రూప్ 1 స్కామ్ గా మారుస్తున్నారా, లేకపోతే పారదర్శక పాటించట్లేదా? 563 మంది సెలెక్ట్ అయిన వాళ్ళ పేపర్లు బయట పెడతారా? అదే విధంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్, ఈ 3 కూడా ప్రపంచంలో ఏ ఎగ్జామ్ కైనా పాటించాల్సిన స్థాయిలు. ఇదేమి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధం కాదు. రీకౌంటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి, రీవెరిఫికేషన్ చేసే అవకాశం ఇవ్వాలి, రీవాల్యుయేషన్ చేసే అవకాశం కూడా ఇవ్వాలి. CBSEలో ఇటీవల ఒక కేసు వచ్చిందన్న. CBSE రీవాల్యుయేషన్ చేస్తే 50% పైగా మందికి మార్కులు తేడా వచ్చినాయంటే CBSE 20,000 మంది టీచర్లను సస్పెండ్ చేసింది. మనిషి తప్పిదం జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. నరసింహం గారు హ్యాట్స్ ఆఫ్. తప్పిదం జరిగిందా లేదా అనే అవకాశం ఎందుకు ఇయ్యరు మీరు? TGPSC రాజ్యాంగబద్ధ సంస్థ కదా. నిరుద్యోగులు ఒక 50 మందో 10 మందో హరగోపాల, కోదండరామో, రఘో, విటలో పోదాము. TGPSC తరపున మనం చర్చలు జరుపుదాము. ఈ డాక్యుమెంట్స్ అన్ని బుర్రా వెంకటేశంకి, నవీన్ నికోలస్కి ఇద్దాము. ఇవన్నీ తప్పని ప్రూవ్ చేయమనండి అన్న. మేము అడుగుతున్న నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకుండా జైళ్ళల్లో ఎందుకు పెడుతున్నారు? మా సందేహాలు ఎందుకు నివృత్తి చేయట్లేదు? పాయింట్ ఒకటే చెప్పండి అన్న. అల్టిమేట్ గా సొల్యూషన్ ఏంది? దీనికి అవకాశం ఉందా అన్న? మనసు ఉంటే మార్గం ఉంటది, చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి లేని శివ పూజ ఉంటది. ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టించిన దొంగనా కొడుకుల్ని చెప్పుతో కొట్టాలి. యథా రాజా తదా ప్రజ.
ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీ కైనా లేకపోతే టీజీపీఎస్సీ ముఖ్యమంత్రి గారు కూడా పక్కకు పెడదాం, బుర్రా వెంకటేశం గారు, నవీన్ నికోలస్ గారు, టీజీపీఎస్సీ సభ్యులందరూ కలిసి ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ యూపీఎస్సీ నుంచి అడగమనండి. హై లెవెల్ ఎక్స్పర్ట్ వీళ్ళ మీద నమ్మకం లేదంటున్నారు. ఒక హై లెవెల్, ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తే HCU లో నేను వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన, రాజకృష్ణ హోటల్కి వస్తే. లేకపోతే కేరళ నుంచి, భారతదేశంలో ఏ యూపీఎస్సీ నుంచి అయినా ఏ టీజీపీఎస్సీ నుంచి అయినా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఈ పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్తే 100కి 90% సమస్య పరిష్కారం అవుతుంది. అసలు సమస్య ఒకటి ఉంటది, కమ్యూనికేషన్ ఒకటి ఉంటది. నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, 50 సంవత్సరాల సుదీర్ఘ కొట్లాడ తర్వాత వచ్చిన తెలంగాణలో మీరు ప్రజాపాలనలో నిరుద్యోగుల ఓట్లతోటే మీరు వచ్చిర్రు. నిరుద్యోగుల సమస్యలు ఈ సమస్య పరిష్కరించడానికి నేను దేనికంటే దానికి రెడీ. రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోమంటే రేవంత్ రెడ్డి దగ్గర దిగిపోతా, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఏం చేయొద్దు. ఫస్ట్ నిరుద్యోగుల బాధలు వినండి అన్న, ఫస్ట్ వినండి అన్న. డెమోక్రసీలో డిబేట్ డిస్కషన్, ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా, నిరుద్యోగులు రోజు మా ఇంటికి 100 మంది వస్తున్నారు, ఈ ఫోన్ మొత్తం గ్రూప్ అంతా నిండిపోయింది అన్న. సెకండ్ ఫోన్ కొన్నా డేటాబేస్ లేక, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు జిరాక్స్లు తీయడానికి నాకు 2-3 వేలు అయింది. నేను టీజీపీఎస్సీ ఆఫీస్ ని కలవడానికి రెడీగా ఉన్నా. హరగోపాల్ గారిని రమ్మనండి, కోదండ రామ్ గారిని రమ్మండి, ఆకునూరి మురళిని రమ్మనండి. వీళ్ళైతే వీళ్ళు పెద్ద మనుషులు రారు, మేము చాలా పెద్దోళ్ళం అనుకుంటే మా పృథ్వన్న నేను మనం పోదాం నిరుద్యోగులు తీసుకొని. ఒక 5గురం పోయి పిల్లలు అడిగే ప్రశ్నలని అక్కడే, పిల్లలు అడిగే తప్పు మీకు తెలియదు, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. సమస్యకి పరిష్కారము చర్చలు మాత్రమే. మీరు పోలీస్ కేసులు పెట్టి పోలీసు బెదిరింపులు చేసి మీకు దమ్ము ఉంటే నా మీద 1000 కేసులు పెట్టండి రా చూసుకుంటే. ఇక నా జీవితం అంతా తెలంగాణ కోసం కొట్లాడినా, 40 లక్షల మంది నిరుద్యోగుల తరపున చెప్తున్నా, మా తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేసి టీజీపీఎస్సీ తప్పు చేసింది. అది కావాలని తప్పు చేసిందా పొరపాటు చేసిందా తెలియదు. నేనేమంటున్నా, అమ్ముకున్నారు అనట్లే, మీరు పొరపాట్లు చేసిరు అని నేను నమ్ముతున్నా. మీరు పొరపాటు చేయలేదని ప్రూవ్ చేయండి. దీనికి యుద్ధాలు అక్కర్లే కదా. సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో పాపం మా మానవత రాయితో చెప్పులతో కొట్టిస్తా అని, నిరుద్యోగులు కొట్టిస్తా అని ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకుంటే సమస్యకి పరిష్కారం లేదు. బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసరు, మెరిట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసరు బుర్రా వెంకటేశం గారు ఇంకా 6 సంవత్సరాల సీట్లో ఉండాలి. జనార్దన్ రెడ్డి రిజైన్ చేసిండు ఆయన మీద ఆరోపణలు రాగానే. మహేందర్ రెడ్డి 1 ఇయర్ కాగానే తప్పించుకున్నాడు. ఎవరో తవ్విన గోతిలో ఎవరో ఎందుకు పడుతున్నారు? ఎవరో భుజం మీద తుపాకీ కాలిస్తే ఇలా బదనామయ్యేది ఎవరు? రేవంత్ రెడ్డి బదనామవుతాడు, రాహుల్ గాంధీ బదనామవుతాడు. ఎందుకు మా రేవంత్ అన్న బదనాం కావాలి? ఎందుకు మేము కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కదా, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం. ఒక అజయ్ కుమార్, ఒక దీపాదాస్ మున్షి మాతో 3 నెలలు తిరిగి మా ఇంటికి వచ్చి 31 సీట్లలో మేము కూడా తిరిగాం కదా. ఇదే అశోక్ కుమార్ గౌడ్ తిరిగిండు కదా. అశోక్ కోచింగ్ సెంటర్ ఉంది. అశోక్ కోచింగ్ సెంటర్ ఉంటే అశోక్ అడిగే ప్రశ్న, అశోక్కి కోచింగ్ సెంటర్ ఉంది, ఆయన అడిగే ప్రశ్నలు తప్ప కాదా చెప్పు. సరే, నేను విటల్ ఏ పార్టీ కాదు, నేను లోక విరోధిని. అన్ని పార్టీలు నాకు దగ్గర, అన్ని పార్టీలు వ్యతిరేకమే. కాంగ్రెస్ వాళ్ళు దొంగ నా కొడుకులే, బీజేపీ వాళ్ళు దొంగ నా కొడుకులే, టీఆర్ఎస్ వాళ్ళు దొంగ నా కొడుకులే. కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళు మంచోళ్ళే, బీజేపీ వాళ్ళు మంచోళ్ళే. అన్ని పార్టీల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఏం పెద్ద మనిషి వస్తాడో రండిరా నాయన. శ్రీధర్ బాబు వస్తాడా, జీవన్ రెడ్డి వస్తాడా, లేకపోతే దీపాదాస్ ముంచి వస్తాడా? మీనాక్షి నటరాజన్ కి లెటర్ రాసినన్నా నేను, రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసినన్నా. మీనాక్షి నటరాజన్ గారు ఏమంటారు అంటే, ఇది ప్రభుత్వ వ్యవహారము, మీ పార్టీ వ్యవహారం కాదని తప్పించుకుంటారు. పార్టీకి పేరు వచ్చినా, ప్రభుత్వానికి పేరు వచ్చినా, రేపు పొద్దున బొక్కలో ఉండేది, బొందలో పడేది కాంగ్రెస్ పార్టీయే కదా. మేము రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసినామన్నా, ప్రియాంక గాంధీ గారికి లెటర్ రాసినాం. టీజీపీఎస్సీకి పిల్లలు 1000 కొద్ది మెయిల్ పెట్టారన్న గ్రీవెన్స్ సెల్కి. మీరు బాధితులతో మాట్లాడండి. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఎక్కడైతే పారదర్శకత ఉండదో అక్కడ అనుమానం ఉంటుంది. పిల్లల్లో 100 కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. మరి ఎందుకు ఇలా హైకోర్టు మీకు బ్రేక్ ఇచ్చింది? ఇన్ని రోజుల నుంచి అయింది. ఎందుకు మీరు అసలు టీఎస్పీఎస్సీ ప్రభుత్వమే పిల్లల తరపున ఒక లాయర్ని పెట్టి 2 వైపులా టీఎస్పీఎస్సీ పెట్టచ్చు కదా. టీఎస్పీఎస్సీ పిల్లలకి డబ్బులు, ఈ కేసులు ఎందుకు ఓడిపోతున్నాయి మీకు తెలుసా అన్న? పిల్లల దగ్గర డబ్బులు లేక ఓడిపోతున్నాయి. లాయర్లకి డబ్బులు ఇయ్యలేక ఇచ్చి అలసిపోయి, అరిగిపోయి, కరిగిపోయి పిల్లలు బిచ్చం ఎత్తుకొని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న. పిల్లలు భిక్షాటనకి వెళ్ళిరన్న. పిల్లలు భిక్షాటనకి వెళ్తే ఆ అమ్మాయి 500 రూపాయలు వేస్తే నువ్వు ఎట్లా టీజీపీఎస్సీ నిరుద్యోగులకి, గ్రూప్ 1 వాళ్ళకి భిక్ష వేసినావు అని చెప్పి ఆ అమ్మాయిని ఎరాజ్ చేస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం బంద్ చేపిస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న. ఆకుల స్వాతి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న. 3 చచ్చిపోయారు అన్న. రేవంత్ అన్న 3 చచ్చిపోయారు. నాకేమి బాధతో చెప్తున్నా, హృదయంలో దరీభవించిన, ఘనీభవించిన, కళ్ళెంబటి నీళ్లతో చెప్తున్నా రేవంత్ అన్న, ఈ సమస్య పరిష్కరిద్దాం. 40 లక్షల మంది నిరుద్యోగులకు వ్యవస్థ మీద నమ్మకం పోతే రేపు వాళ్ళు పెన్నులు పట్టుకోవాలా, గన్నులు పట్టుకోవాలా? కాబట్టి నేను ఇప్పటికైనా, రాహుల్ గాంధీ గారు బీహార్లో మాట్లాడుతున్నారు, మిస్టర్ రాహుల్ గాంధీ, షేమ్ ఆన్ యూ. యూ షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ 2% ఓట్ మీరు నిరుద్యోగులం తిరిగితే నేను వచ్చింది.
బీఆర్ఎస్ కి బొంద పెట్టింది ఇదే నిరుద్యోగులు, అవును. కాంగ్రెస్ కి పట్టం కట్టింది ఇదే నిరుద్యోగులు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ, ఇదే టీఆర్ఎస్ పెట్టకపోతే Right. అన్ని పార్టీలను కలిపి 300 అడుగుల బొంద తవ్వి బొందని పర్మనెంట్ గా పెడతాం. తెలంగాణ తరపున, తెలంగాణ మట్టి వాసన చెప్తున్నా అన్ని పార్టీలో ఉన్న నాయకులారా, ఈ సమస్య పరిష్కరించండి. పిల్లలకి డబ్బులు ఇవ్వండి. ప్రభుత్వమే 2 వైపుల లాయర్లను పెట్టాలి. టీజీపీఎస్సీ తరపున లాయర్ ఏమో టీజీపీఎస్సీ పెట్టాలి, పిల్లల తరపున లాయర్. ఇప్పుడు హెచ్సియూలో హెచ్సియూలో వాదించిన లాయర్ ఫీజు మీకు తెలుసా? ప్రభుత్వం తరపున అభిషేక్ సింగ్ కాకుండా ఇంకో రోహిత్ అగ్రవాల్ ఎవడో అగ్రవాల్ నిమిషానికి 2 లక్షలు వాడి ఫీజు హెచ్సియు భూములు కొట్టేయడానికి. మరి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఒక లాయర్ పెట్టు నువ్వు. టీజీపీఎస్సీ తరపున టీజీపీఎస్సీ పెట్టుకుంటది. నిరుద్యోగుల తరపున కూడా నువ్వే పెట్టి ఒక లాయర్ని. బీఆర్ఎస్ వాడొద్దు, బీజేపీ వాడొద్దు. తప్పు చేయలేదు టీజీపీఎస్సీ, నువ్వే ప్రూవ్ చేయి. ఏందన్నా ఇది? రేవంత్ అన్న, నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకన్నా. రైట్, ఆల్రెడీ ప్రెస్ మీట్ తో సగం ఇజ్జత్ పోయింది. చూద్దాం. ఇప్పటికైనా అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో పాపం కష్టపడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాడు 18 గంటలు, కానీ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అవుతుంది. రేవంత్ అన్న, నేను నీ దగ్గరకు వస్తా, నేను నీ తమ్ముడిని, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తా. 1% కూడా నాకు స్వార్థం లేదు, ఇగో ప్రాబ్లం లేదు. నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా, రేవంత్ అన్న ఈ సమస్య పరిష్కరిద్దాం. హరగోపాల్ గారు మీరు ముందుకు రండి, కోదండ రామ్ గారు ముందుకు రండి, పృథ్వన్న, నేను, రఘు మనం పోదాము. హరగోపాల్ గారు ఏమంటారు? మనం చెప్తే ఇంటరా విట్టలు అంటాడు. మరి అప్పుడు చెప్తే ఇంటారు కదా. కోదండ రామ్ గారు మాట్లాడరు అంటే పదవులు రాగానే పెదాలు మూసుకుంటారా? పాపం ఆకునూరి మురళి గారేమో విద్యా కమిషన్ అది చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న కొన్ని విషయాల్లో మంచి పని చేసిండు. స్కిల్ డెవలప్మెంట్ పెట్టిండు, హ్యాట్స్ ఆఫ్. విద్య మీద కమిషన్ వేసిండు, డబ్బులు లేకపోయినా పని చేస్తుండు. అన్న మంచిది మంచి అనాలి, చెడు చెడాలి. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటే అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా బొంద పెడతాం బిడ్డ, గోల్కొండ కిల్లా కింద గోరీ కడతాం బిడ్డ. మాకు ఎవడైనా ఒకటే నిరుద్యోగులతో పెట్టుకుంటే. రైట్, దయచేసి సమస్య పరిష్కరించండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. డీటెయిల్ అనాలిసిస్ ఇది. ఈ సమస్యల మీద గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, డైలాగ్ స్టార్ట్ చేయాలి, డిస్కషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళని పిలిచి మాట్లాడితే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. మేము తప్పు చేయలేదని మీరు ఇంట్లో కూర్చుంటే, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు మీరు సమాధానం చెప్పినట్టు కాదు. అల్టిమేట్ గా ఇది రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వ పతనానికి, మీ పార్టీ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇది గుర్తెరిగితే మీరేమైనా నిలబడతారు, లేకపోతే అంతే సంగతి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.